స్తోత్రం మహాపరిశుద్ధుడా మా ప్రభువా దేవా, ఇదివరకు మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇప్పుడు తిరిగి మా మధ్యలో దేవా మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నావు, నీకు వందనాలు తండ్రి. ఆ జీవాహారము మేము పొందుకోవడానికి ప్రభువా ఎంతో ఆశతో ఆకలితో వచ్చినాం ప్రభువా. ప్రతి ఒక్క వారం మమ్మల్ని సరిదిద్దుతా ఉన్నావు, బలపరుస్తూ ఉన్నావు, నీ ఆత్మీయంగా హెచ్చిస్తూ ఉన్నావు. నీకు వందనాలు తండ్రి. ఆ వాక్యానుసరమైన మర్మాలు తెలుసుకొని సర్వ సత్యంలో జీవించేలాగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మరొకసారి వందనాలతో నీ వాక్యంలోకి వెళ్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి హల్లెలూయా. సర్వఘనతమయమైసే కలుగునుగాక. ఆమేన్. మరి పోయిన ఆదివారం మనందరము కూడా पिछले रविवार हम सब ने ఆది యందు आदि में ఎవరు? कौन? ఆది యందు आदि में దేవుడు. खुदा. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఆది యందు ఎవరు? आप सबके लिए आदि में దేవుడు. कौन? ఎప్పుడైతే ఆది యందు దేవుడు ఉంటాడో आदि में खुदा जब होता है ఆయన కింద అన్నీ ఉంటాయి కాబట్టి उनके नीचे सब कुछ होता है, इसलिए అవన్నీ ఆయనకి లోబడాల్సినే. वो सब कुछ उनके आगे झुकना ही चाहिए. హల్లెలూయా. నీ హల్లెలూయా. జీవితంలో ఆది యందు దేవుడు ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి దానికి లోబడిందంట. तुम्हारे जीवन में आदि में खुदा है, इसलिए तुम्हारे जीवन का सब कुछ उस खुदा के आगे झुक गया है. మరి ఆది కాండం నుంచి మనము ప్రతిది చూస్తూ ముందుకెళ్తున్నాము. हम जो है उत्पत्ति की पुस्तक की शुरुआत करते हैं, हर बातों को हम आगे देखते चले आएंगे. మరొకసారి बच्चे में చెప్తున్నా, ఆ యొక్క పొడవులో మనము పోము కానీ एक और बार फिर से कहता हूँ, उसकी लंबाई में हम नहीं जा లోతులో रहे మనం हैं, పోబోతున్నాము. लेकिन हम उसकी गहराई में जाने वाले పొడవులో बच्चे మీరు हैं. ఎక్కడికైనా మీరు ఏదైనా చదువుకోవచ్చు, మీ ద్వారా ఎంతో మంది చెప్తుండొచ్చు, కానీ దేవుని లోతు మాకు కావాలని చెప్పి మనం మొరపెట్టినప్పుడు वचन की लंबाई में चाहे कितना भी तुम चाहे तुम खुद पढ़ सकते हो या कोई दूसरा तुमसे कह सकता है, लेकिन वचन की गहराई के विषय में హల్లెలూయా. हालेलुया. అందుకే ఒక్క అధ్యాయం కాదు, इसलिए एक अध्याय नहीं, ఒక్క వచనంలో సగము మాత్రమే దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. जो एक वचन का आधा ही प्रभु ने जो हमसे बात किया है. హల్లెలూయా. हालेलुया. ఇంకొక సగం వచనంలో उसके आधे वचन में ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. आज के दिन प्रभु यह बात करता है. మరొకసారి మనం చదువుదాము. एक बार फिर से हम ये पढ़ेंगे. బుక్ ఆఫ్ జెనసిస్, जो उत्पत्ति की पुस्तक, the first book of Moses called Genesis, जो है पहला अध्याय उत्पत्ति की पुस्तक, first chapter first verse. ఆది కాండం 1వ అధ్యాయము पहला अध्याय उसका पहला 1వ वचन. వచనములో ఆదియందు దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను భూమి సృజించెను. ఆకాశములను సృజించెను. आदि में खुदा ने पृथ्वी और आकाश की सृष्टि की है. హల్లెలూయా. हालेलुया. కదండి, ఇక్కడ తెలుగులో అయితే రెండు కలిపి ఉన్నది, కానీ जो है तेलुगु व विविध भाषाओं में दो शब्द जुड़े हुए, लेकिन ఒకసారి ఇంగ్లీష్ లో మనం చదువుకుందాం. इंग्लिश में हम पढ़ेंगे एक बार. ఇన్ ద బిగినింగ్ आदि में గాడ్ खुदा క్రియేటెడ్, ने बनाया है, సృష్టించిండు. सृष्टि की है. ఏం సృష్టించిండు? इस बात की सृष्टि की है. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్. आदि में खुदा ने जो है आसमान పరలోకాన్ని సృష్టించిండు. स्वर्ग की सृष्टि की है. అంటే సృష్టించిండంటే माने सृष्टि की है, माने పరలోకం ఆది నుంచి ఉండడం కాదు, అది ఒక రోజున ఒక సమయాన సృష్టింపబడింది. आदि से वो स्वर्ग नहीं था, लेकिन वो एक दिन में एक समय में उसकी सृष्टि की गई है. క్రియేటెడ్ హెవెన్ అని క్లియర్ గా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. साफ साफ जो लिखा है, प्रभु ये कहता है कि जो है स्वर्ग की उन्होंने నేను सृष्टि की है. సృష్టించిన పరలోకాన్ని, मैंने जिस स्वर्ग की सृष्टि की है, అది ఆది నుంచి ఉన్నది ఒకడే, ఆయన యేసు ప్రభు మాత్రమే. आदि से जो मौजूद है वो सिर्फ एक ही एक है, वो है खुदा यीशु मसीह. जो పరలోకాన్ని సృష్టించిన తర్వాత जो है स्वर्ग की सृष्टि करने के बाद భూమిని సృష్టించాడు. पृथ्वी को की सृष्टि की है ఇది उन्होंने. ఆర్డర్, ये है सही क्रम, అది ఒక క్రమం. అది वो एक सही क्रम है. మొట్టమొదటిగా దేవుడు, सबसे पहले खुदा, తర్వాత పరలోకము, उसके बाद स्वर्ग, తర్వాత భూమి. उसके बाद पृथ्वी, హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత భూమిలోని సృష్టి అంతా, उसके बाद पृथ्वी पर की सारी सृष्टि, లాస్ట్ లో మానవుడు, और अंत में हम इंसान. లాస్ట్ లో మానవుడు. अंत में जो इंसान ఇవన్నీ को ఎవరి बनाया. కొరకనంటే ये सब कुछ किसके लिए ఆ है? మానవుడు కొరకే. उस इंसान के लिए. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కదండి, ఒక క్రమము చూడండి జాగ్రత్తగా. देखो उस क्रम को देखो बड़े ध्यान से, ఎందుకనంటే చాలా మందిలో అపోహలు ఉన్నాయి అంతే. क्योंकि बहुत से लोग इस प्रकार की कल्पना में हैं. ఈ వాక్యము నేను ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం ధ్యానించడం మొదలు పెట్టినానో, जब मैंने इस वचन का ध्यान मनन करना शुरू किया है, అప్పుడు వరకు కూడా నా జీవితంలో పరలోకం అని అంటే जब तब तक मेरे जीवन में स्वर्ग माने అదొక ప్లేస్ ఏమో, वो एक जगह होगी, అది ఒక ప్లేస్, वो एक ఆ जगह ప్లేస్ కి है, నేను పోవాలా, उस जगह को ఆ मुझको ప్లేస్ जाना లో है, నేను సంతోషంగా ఉండాలా. वहां पर उस जगह में मुझको आनंदित रहना है. అందుకే కదమ్మా మన పాటలన్నీ కూడా, इसलिए तो नहीं ये सब जद्दोजहद है ఈ हमारी, యొక్క కష్టం అంతా అందుకే కదా. तुम्हारी ये मेहनत मशक्कत उसी के लिए तो है ना. మనము మన పిల్లలు పరలోకంలో ఉండాలని కదా. हम हमारे बच्चे स्वर्ग के राज्य में रहे कहकर ही ना. కానీ దేవుడు అదంతా
అంతా మార్చివేసిండు అసలు. लेकिन खुदा ने वो सब कुछ पूरी तरह से बदल दिया। మానవులు అనుకున్నట్టు కాదమ్మా పరలోకము. जैसे इंसान सोचता है ना वैसा नहीं है स्वर्ग। పరలోకాన్ని దేవుడు ఎలా, ఈ రోజు భూమి గురించి చూస్తలేం మనం. आज हम पृथ्वी के विषय में नहीं देखते हैं, కేవలం పరలోకం గురించి, ఓన్లీ అబౌట్ హెవెన్, सिर्फ स्वर्ग के विषय में आज हम वचन संदेश में देखेंगे। ఓన్లీ అబౌట్ హెవెన్. सिर्फ जो है स्वर्ग के विषय వి में, ఆర్ గోయింగ్ టు డైవ్ ఇన్ డీప్. ఆ లోతులోకి దేవుడు మనల్ని తీసుకుపోవును గాక. उस गहराई में जो है प्रभु हमको लेकर जाने पाए, ఎందుకంటే పరలోకాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యము. क्योंकि उस स्वर्ग के विषय में समझना बहुत ही ज्यादा जरूरी है ఎందుకంటే हमारे लिए। పరలోకం భూమిని ఏలాలా. जो है क्योंकि स्वर्ग जो है वो इस धरती पर जो है वो राज ఈ करे। పరలోకము భూమి దేవునికి లోబడాలా. जो है ये जो है स्वर्ग और जो है पृथ्वी जो है खुदा के आगे झुकना, ఎందుకంటే దేవుడుగా వాళ్ళని సృష్టించింది. क्योंकि खुदा को चाहिए इसलिए खुदा ने सृष्टि की है। మరి అట్లనే उसी तरह ఆ से క్రమము ప్రకారము उस क्रम अनुसार పరలోకం భూమిని ఏలాలా. स्वर्ग जो है वो इस धरती पर राज करना चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ యొక్క పరలోకం సృష్టింపబడక ముందు ये जो है स्वर्ग की सृष्టి होने से మరి पहले యేసు ప్రభు ఎలా ఉండే, यीशु मसीह कहाँ थे, ఎక్కడ ఉండే कहाँ पर थे वो, అని చాలా మందికి ఒక ప్రశ్న. बहुत से लोगों में ये प्रश्न है। అందుకే దేవుడు మాట్లాడుతాడు మోషేతోని. इसलिए खुदा मूसा से बात करता है। నిర్గమకాండ 3:14 निर्गमन की पुस्तक 3 अध्याय उसका 14 Book of वचन, Exodus 3rd chapter 14th verse. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చాలు. మోషేతో చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా। మొట్టమొదటిగా దేవుని గురించి రిలీజ్ చేసిన మాట, सबसे पहले खुदा के विषय में जो कही गई बात है, యేసు ప్రభు ఆయనను గురించి ఆయన చెప్పిన మాట ఏంటి? यीशु मसीह स्वयं अपने विषय में जो कही हुई ఈ बात क्या భూమి है, ఆకాశములన్నీ సృజించబడక మునుపు जो है ये सारी पृथ्वी और आकाश की सृष्टि होने से ఐ पहले యామ్ దట్ ఐ యామ్, मैं हूँ जो मैं हूँ, నేను ఉన్నవాడను అనువాడను, मैं जो हूँ सो मैं हूँ, ఉన్నవాడను అనువాడను. मैं जो हूँ सो मैं हूँ। కాబట్టి దేవుడు అంతటా ఉండే, इसलिए खुदा जो सब है इसमें थे, యేసు ప్రభు ఒక రెస్ట్ లో ఉండే, పీస్ లో ఉండే, లవ్ లో ఉండే, కంప్లీట్ లో ఉండే. जय यीशु मसीह उस जय रेस्ट में, उस जय प्रेम में, वो आनंद में, उस शांति में नहीं, लेकिन ఇవన్నీ అన్నిట్లో ఉండే. सब में वो थे, लेकिन ఇవన్నీ యేసు ప్రభులో లేవని కాదు. ये सब कुछ यीशु में नहीं है कि कर ఈ ऐसा नहीं है। పరలోకం భూమి సృష్టించిన తర్వాత जय इस स्वर्ग और इस पृथ्वी की सृष्टि करने के యేసు बाद ప్రభులో సంపూర్ణత వచ్చిందని కాదు. जय यीशु मसीह में संपूर्णता आई कि कर ऐसा नहीं యేసు है। ప్రభు మొట్టమొదటి నుంచి यीशु मसीह सबसे ఇవన్నీ पहले से సృష్టింపబడక మునుపే इन सारी बातों की सृष्టి होने से he पहले was ही complete. ఆయన సంపూర్ణంగా ఉన్నాడు, वो संपूर्ण ही रहे हैं, సంపూర్ణ ప్రేమతో ఉన్నాడు, संपूर्ण प्रेम के साथ रहे సంపూర్ణ हैं, సంతోషంతో ఉన్నాడు, संपूर्ण आनंद के साथ रहे हैं, సంపూర్ణతతో ఉన్నాడు అంతా కూడా. संपूर्णता से वो भरे हुए हैं। అందుకే ఒక మాట इसलिए एक बात है, మనందరం అనుకుంటాము, हम सब ये सोचते యేసు हैं ప్రభు పరలోక రాజ్యంలో మాత్రమే ఉంటాడని అనుకుంటాము. कि यीशु मसीह सिर्फ स्वर्ग के राज्य में रहते हैं कहकर, చాలా తప్పుడు మాట అది. ये बहुत ही गलत बात है, ఎందుకంటే నువ్వు దేవుని పరలోకానికి మట్టుకే పరిమితం చేస్తున్నావు. क्योंकि तुम खुदा को जो स्वर्ग के राज्य तक ही परिमित करते हो। He is not a limited God, he is unlimited God. उस खुदा की कोई सीमाएं नहीं, जो इस सारी सीमाओं से परे है वो ఆయన खुदा। నువ్వు దేంట్లో పట్టించలేవు, నువ్వు तुम उनको किसी उसमें जो है समा कर नहीं ఏ रख ఒక్క सकते దగ్గర हो, నువ్వు పట్టించలేవనని. तुम उनको कहीं एक जगह समा అందుకే कर नहीं దేవుని रख వాక్యం सकते క్లియర్ हो। గా సెలవిస్తున్నది. इसलिए खुदा का वचन साफ साफ ये कहता है, మొదటి రాజుల 8వ అధ్యాయం 20వ వచనంలో, पहला राजाओं की पुस्तक 8वां अध्याय 27 1 Kings वचन, 8 chapter 27th verse. పరలోకం గురించి సర్వసత్యం తెలుసుకుందాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ తెలుగులో పరలోకానికి ఆకాశ మహాకాశాలు అనే పదము వాడేండ్రు. यहाँ पर जो स्वर्ग के लिए आकाश व महाआकाश का शब्द का प्रयोग हुआ है, ఇక్కడ క్లియర్ గా ఇంగ్లీష్ లో చూడండి. इंग्लिश भाषा में साफ साफ है, Behold the heaven and heaven of heavens cannot contain thee. ఆ పరలోకము కూడా ఆయన పరలోకంలో కూడా ఆయన పట్టజాలడంతగా ఉంటాడంట. जय वो उस स्वर्ग में भी समा ना सके उतने हैं वह बड़े। ఆయన పరలోకంలో కూర్చుంటాడేమో, वो जो स्वर्ग में बैठे होंगे, అవును, ఆయన కొరకు పరలోకంలో ఒక సింహాసనాన్ని ఏర్పరచుకున్నాడు, हाँ उन्होंने अपने लिए उस स्वर्ग में एक सिंहासन को रखा है, ఒక సృష్టించుకున్నాడు, उन्होंने एक जो है सृष्टि की है ఆయన सिंहासन की, కూర్చోడానికి उनके बैठने के लिए అక్కడ ఒక సృష్టించుకున్నాడు. वहां पर उन्होंने एक सृष्टि की है, కానీ ఆ పరలోకము కూడా పట్టజాలడంతగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడంట. लेकिन वो హల్లెలూయా. जो है स्वर्ग में भी समा ना सके उतने हैं वो प्रभु यीशु मसीह। నీ దేవుడికి పరలోకం, నీ దేవుడైన యేసు ప్రభుకి तुम्हारे खुदा प्रभु यीशु मसीह के लिए ఆ పరలోకం కూడా సరిపోదు. పరలోకం కూడా పట్టజాలడంతగా, ఈ యొక్క ఆకాశాలన్నీ పట్టజాలడంతగా, ఈ యొక్క భూమి పట్టజాలడంతగా, ఈ యొక్క సర్వ సృష్టి పట్టజాలడంతగా యేసు ప్రభు ఉన్నాడంట. హల్లెలూయా. हमारे खुदा प्रभु यीशु मसीह के लिए वो स्वर्ग भी जो है समा ना सके, वो सारे आकाश महाआकाश या पृथ्वी जो है ये सब कुछ समा ना सके, उतने बड़े वो
वो प्रभु यीशु मसीह। వీటిలో యేసు ప్రభుని పట్టించడం కాదు, इनमें प्रभु जी यीशु मसीह को जो समा कर रखना नहीं, ఇవన్నీ కూడా యేసు ప్రభులో పట్టినాయి అంట, ये सब कुछ जो इस प्रभु यीशु मसीह में समाये हुए ఆయనలో हैं, సృష్టింపబడ్డాయి అంట. वो उनमें उन सब बातों की सृष्टि की गई है। అంత సర్వాంతర్యముగా నీ యేసు ప్రభుని నువ్వు చూడును గాక. उतना सर्वांतर्यामी रूप से जो वो प्रभु यीशु मसीह वो तुमको ఇంతవరకు दिखे। పరలోకానికి సంబంధించిన దేవుడు అని మనం అనుకుంటుండే, अब तक हम सोचते कि वो कोई स्वर्ग के संबंधित ही खुदा है ఆ कहकर సింహాసనం మీద కూర్చుంటాడు అనుకుంటుండే. सोचते हैं कि वो सिंहासन पर కానీ ఈ विराजमान रहते వాక్యం हैं। ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు लेकिन जब इस वचन के जरिए खुदा ने मुझसे बात किया దేవా है, సింహాసనం కూడా కాదు, పరలోకం కూడా కాదు, ఈ భూమి ఆకాశాలే కాదు, అది పట్టజాలనంతటిగా నువ్వు ఉంటావంటే ఒక్కసారి ప్రవ్వా నాకు నిన్ను చూడాలని ఉంది అనిపించింది. जब पता चला कि जो ना ही जो है स्वर्ग, ना ही स्वर्ग का राज्य, ना ही ये पृथ्वी, ना ही ये जो सारी दुनिया में वो समा ना सके, इतने वो महान है कि अगर जानने पर मुझ में ये आशा जगी प्रभु मुझको एक बार आपको देखना है। పరలోకం కూడా ఆయనని పట్టలేదు. जय स्वर्ग भी उनको समा नहीं सकता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుని గురించి వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. ऐसे హల్లెలూయా. खुदा की हम आराधना करते हैं, ऐसे खुदा के विषय में हम वचन में जान रहे हैं उनको। కాబట్టి పరలోకం గురించి అసలైన మర్మాలు ఇవి. जो है स्वर्ग के विषय के असली रहस्य वो भेद है ये। హల్లెలూయా. हालेलुया। తర్వాత చూడండి आगे देखिएगा, కదండి, ఒక పరలోకం అనేది సృష్టింపబడింది, स्वर्ग जो है इसकी सृष्टि की गई है, దేవుడు సృష్టింపబడలేదు. खुदा की जो सृष्टि नहीं की ఇది गई है, వ్యత్యాసము. ये इसका अंतर है। పరలోకానికి దేవుడికి ఉన్న వ్యత్యాసం. स्वर्ग के खुदा के बीच का अंतर। Heaven is created, God is not created. जो है स्वर्ग की सृष्टि की गई लेकिन खुदा की सृष्टि नहीं की गई है। ఈ యొక్క పరలోకము దేవుని మీద ఆధారపడుతుంది. ये स्वर्ग जो है वो खुदा पर आधारित रहता है, దేవుడు చెప్పిన ఆజ్ఞ మీద నడుస్తుంది. खुदा की कई भी आज्ञा के अनुसार దేవుడు चलता है। ఎట్టయితే కట్టిస్తుండో ఆ యొక్క మేడలు కట్టబడతా ఉంటాయి. जैसे जैसे खुदा कहता है उस तरीके से एक एक मंजिल बनती रहती है దేవుడు उसमें। పరలోకం మీద ఆధారపడడమ్మా. खुदा जो है स्वर्ग पर आधारित रहता है क्या? దేవుడు పరలోకం మీద ఆధారపడడు, खुदा स्वर्ग पर आधारित नहीं పరలోకమే रहता, దేవుడి మీద ఆధారపడుతున్నదంట. लेकिन वो स्वर्ग ही खुदा पे आधारित रहता है। హల్లెలూయా. हालेलुया। Heaven is ruled by God. जय स्वर्ग जो है वो खुदा के जरिए उसे పరలోకం चलाया నుంచి जाता దేవుడు है। వెళ్తా ఉంటాడు. जय स्वर्ग को जय खुदा उस पे राज करता है। హల్లెలూయా, హల్లెలూయా. 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 అందుకే చూడండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, इसलिए यशायाह की पुस्तक 67 अध्याय पहला वचन, ఐజియా 66 చాప్టర్ 1st వర్స్. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టున దేశించును ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి మనం ఏమి కట్టలేము, हम यीशु मसीह के लिए कुछ नहीं बना सकते కాబట్టి हैं। యేసు ప్రభు ఏలడానికి जो यीशु मसीह के राज करने के लिए పరలోకాన్ని ఆయన సింహాసనంగా ఏర్పరచుకున్నాడు. उन्होंने जो है स्वर्ग को अपने सिंहासन के तौर पे चुना है। ఒక రాజు మీరు చూసుకోండి, देखो एक राजा के विषय में अगर तुम ఒక देखते हो రాజు ఎన్నుకోబడతాడు. तो एक राजा चुना जाता है। ఆ యొక్క రాజు ఉన్న తర్వాత उस राजा के रहने के बाद ఈ యొక్క రాజు ఉన్నవాడు, యేసు ప్రభు విషయంలో ఉన్నవాడు అన్నవాడు ఆయననే ముందు నుంచి जो यीशु मसीह जो वही है जो मैं हूं कहने वाला जो शुरुआत से है। ఆ యొక్క రాజు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే राजा जो करने का सबसे पहला काम क्या है, ఆయన ఎక్కడికి వెళ్ళి పరిపాలించాలో ఆయన యొక్క గద్దెని, ఆ యొక్క సింహాసనాన్ని ఏర్పరచుకోవాలా. वो कहां से अपना परिपालन व राज करे, उसको अपने सिंहासन को और अपनी गद्दी को चुनना होता యేసు है। ప్రభు ఆ పరలోకంలో సింహాసనాన్ని ఏర్పరచుకున్నాడు. खुदा ने उस स्वर्ग को अपने सिंहासन के तौर पे चुन लिया है। మీరు ఒకటి ఆలోచించవచ్చు, आप एक सोचते होंगे మరి సూర్యుడు कि सूरज जो है రోజు మిట్ట మధ్యాహ్నంలో మనం ఉన్నాము, अभी जो है भरी दोपहरी में 3 है, हम గంటల సమయంలో మనం ఉన్నాము, 3 बजे के वक्त में हम हैं సూర్యుడిని दोपहर మనం के, చూడగలుగుతున్నాము. हम सूरज को देख पा रहे हैं। ఆ వెలుతురు మన మధ్యలోకి అంతటికి వస్తున్నాయి. वो उजाला हम सब पर आ रहा है। హల్లెలూయా. హల్లెలూయా. రాత్రికాల సమయంలో और रात के समय में ఈ వెలుతురు పోతది. यह उजाला चला जाता है। అంటే సూర్యుడు లేనట్ట, तो क्या सूरज नहीं है? సూర్యుడు లేనట్ట, तो क्या सूरज नहीं है? సూర్యుడు ఉన్నట్టే, सूरज है, కానీ ఆ వెలుగు మనం लेकिन చూడలేకపోతున్నాం. वो उजाला हम नहीं देख पा रहे उसका। అట్లనే उसी तरह ఈ యొక్క से పరలోకం ఇవన్నీ కూడా లేనప్పుడు కూడా जब ये स्वर्ग ये सब कुछ ना होने पर యేసు भी ప్రభు ఉన్నవాడు అన్నవాడు, यीशु मसीह मैं हूं कहने वाला, ఇవన్నీ ఉన్నా లేకున్నా कोई हो या ना हो, యేసు ప్రభు ఉన్నవాడు, लेकिन यीशु मसीह जो యేసు कहता है ప్రభు అనువాడు. कि मैं हूं सो मैं हूं कहने I वाला, am that I am. मैं हूं जो सो मैं దేవుడు हूं। అదే మాట్లాడిండు మోషతోనే. मूसा से खुदा ने यही बात कहा మోషకు है। అర్థమైంది, मूसा को समझ में आई बात, మోషకు అర్థమైంది, मूसा को समझ में आई बात, ఇది ఆది యందు ఉన్న దేవుడు, ये वही है आदि में मौजूद ఈయనని खुदा। సృష్టించలే, ఈయనని అన్నిటిని సృష్టించిండు. उनकी सृष्टि नहीं की गई लेकिन उन्होंने सारी बातों की దాంట్లో सृष्टि की है। మొట్టమొదటిగా పరలోకాన్ని సృష్టించిండు. उसमें सबसे पहले स्वर्ग की सृष्टि की है। ఎందుకొరకంటే ఆ పరలోకం భూమిని ఏలాలా,
क्योंकि वो जो स्वर्ग है वो इस धरती पर राज करे इसलिए ही किया है। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత పరలోకంలో ఏమేమి సృష్టించిండు? उसके बाद स्वर्ग में किन किन बातों की सृष्टि की है? మరి ఈ యొక్క దేవదూతలు కూడా जो खुदा के जो स्वर्गदूत हैं ముందు నుంచి ఉండేటియా? पहले से हुआ करते थे क्या? ముందు నుంచి ఉండేటి అయితే पहले से हुआ करते थे। ఆది నుంచి ఉండేటి అని అంటే अगर वे आदि से हुआ करते थे तो, ఆది నుంచి ఉండేటి అంటే अगर वो आदि से रहा करते थे అది तो దేవుడితో సమానమని లెక్క. फिर वो खुदा के समान रहेंगे ना। కాబట్టి ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ये सारी बातों की सृष्टि की गई చూడండి है। కీర్తనలు 104 అధ్యాయము 104 भजन संहिता 4వ వచనంలో उसका 4 वचन, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు। ఆయన ఏం చేసుకున్నాడంట? उन्होंने क्या बनाया है? దూతలని చేసుకున్నాడంట. स्वर्गदूतों को अपने लिए అంటే बनाया है। పరలోకంలో ఉన్న దూతలు యేసు ప్రభు ఉన్నప్పటి నుంచి కాదమ్మా. स्वर्ग में मौजूद स्वर्गदूत जब से यीशु मसीह मौजूद है तब से नहीं है Who वो। maketh these angel spirits? जो उन्होंने हवा को जो स्वर्गदूतों के समान This बनाया है ministers a flaming fire. और अपने परिचारों को अग्नि ज्वाला के ఆయన जैसे बनाया है। పరిచారకులుగా उनके परिचारों ఆ के तौर पर దూతలని దేవుడు చేసుకున్నాడంట. उन स्वर्गदूतों को खुदा ने बनाया है। కదండి, చాలా మంది పరలోకంలో దూతలు ఎప్పటి నుంచో ఉన్నారు. बहुत से जो लोग ये समझते कि जो स्वर्ग में जो स्वर्गदूत बहुत समय से है कहकर, ఎప్పటి నుంచో ఎవ్వరు లేరు. ఎప్పటి నుంచో ఉన్నది యేసు ప్రభు ఒక్కడే. बहुत समय से रहने वाले और कोई नहीं, सिर्फ और सिर्फ जो है वो खुदावन ఆ प्रभु यीशु యేసు मसीह ప్రభు है। పరలోకాన్ని సృష్టించిండు. उस खुदा प्रभु यीशु मसीह ने स्वर्ग की सृष्टि की है ఆ పరలోకంలో और उस स्वर्ग में దూతలు సృష్టింపబడినరు. स्वर्गदूतों की सृष्टि की गई है। ఎప్పుడు సృష్టింపబడినరు అంటే कब उनकी सृष्टि की गई है? పరలోకము సృష్టించబడినప్పుడు సృష్టింపబడ్డారు. जब जो स्वर्ग की जो सृष्टि की उस वक्त स्वर्गदूतों की ఈ सृष्टि की है భూమి खुदा ने। సృష్టించబడక ముందు వాళ్ళు సృష్టింపబడినరు. जो इस पृथ्वी की रचना होने से पहले जो ఈ उनकी रचना की పరలోకము गई ఈ है। భూమి సృష్టింపబడే మధ్యలో ఈ దూతలు సృష్టింపబడినరు. इस स्वर्ग के और इस पृथ्वी की जो सृष्टि होने के बीच में जो स्वर्गदूतों की यह सृष्टि हुई है। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యములో क्योंकि खुदा के वचन में మనకి తెలుస్తుంది రాబోయే దినాలలో आने वाले दिनों में हमें पता चलेगा ఈ దూతలు ఇంకా క్లియర్ గా ఎలా సృష్టింపబడుతున్నారు. ये स्वर्गदूतों के विषय में कि ये कैसे इनकी सृष्टि की गई है कहकर। చూడండి యోబు देखो अय्यूब की पुस्तक 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. 38वां अध्याय 4 से लेकर 7। జాబ్ 38th chapter 4th verse నుంచి 7th verse. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? किनके विषय में कहते हैं? దూతల విషయంలో మాట్లాడుతున్నాడు. स्वर्गदूतों के विषय में खुदा ये कहते हैं। కాబట్టి దూతలు ఎప్పుడు సృష్టింపబడినాయి అంటే स्वर्गदूतों की सृष्टि कब की गई है? ఈ యొక్క పరలోకం సృష్టింపబడిన తర్వాత स्वर्ग की सृष्टि होने के बाद, భూమి పునాదులు వేయక ముందు जो है पृथ्वी की बुनियाद डलने से पहले, పరలోకం అనేది సృష్టింపబడింది. ये जो है स्वर्ग की जो सृष्టి होने के बाद इन स्वर्गदूतों की जो सृष्टि बनी है। పరలోకంలో దూతలు సృష్టింపబడినాయి. जो स्वर्ग के राज्य में जो है उन स्वर्गदूतों की सृष्टि की गई है। ఇంకొక వాక్యంలో క్లియర్ గా ఇంకా దేవుడు సెలవిస్తాడు. एक और वचन में साफ साफ खुदा यूं कहते యెషయా हैं, గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో, यशायाह की पुस्तक 44वां अध्याय 24वां ఐజియా वचन, 44th chapter 24th verse చివరి లైన్ లో, నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచిన వాడను. I am that stretcheth forth the heavens alone. ఆకాశమును విశాలపరచబడినను. ఆకాశం అంటే పరలోకం అని పెట్టుకోండి. పరలోకాన్ని విశాలపరిచింది, పరలోకాన్ని సృష్టించింది యేసు ప్రభువే అని మరి 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 ఎన్నో వచనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. उस आकाश माने आकाश की जो स्वर्ग को इस शब्द को आप रखिएगा कि खुदा ने ही जो इस प्रभु ने जो उस आकाश माने स्वर्ग को विशाल किया है। హల్లెలూయా. హల్లెలూయా. మరి దూతల విషయంలో మనం చూస్తున్నప్పుడు स्वर्गदूतों के विषय में जब हम देखते हैं, మరి మనకు గుర్తొచ్చేది ఏంటంటే हमको क्या याद आता ఆ है? దూతల నుంచి లూసిఫర్ ఎలా తయారైండు? उन स्वर्गदूतों में से लूसीफर कैसे तैयार हुआ है? దూతల నుంచి లూసిఫర్ ఎలా తయారైండు? उन स्वर्गदूतों में से जो है लूसीफर कैसे तैयार ఈ हुआ యొక్క है? దూతగానే ఒక రోజు లూసిఫర్ గా ఉండే, चाहे वो जो स्वर्गदूतों में लूसीफर एक हुआ करता था, మంచి వాయిద్యాలతో ఉండే, अच्छे साज बाजे बजाता, చాలా అలంకరణతో ఉండే, बहुत अच्छे श्रृंगार अलंकारों के साथ ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తుండగా साज बाजे बजाते, దేవుని మహిమపరుస్తూ ఉండే, खुदा को महिमा देते हुए वो था, ఆరాధిస్తూ ఉండే, దేవుణ్ణి आराधना किया करता था खुदा అనేకుల की, ద్వారా ఆరాధించేలాగా చేస్తూ और ఉండే, अनेकों के जरिए वो खुदा की आराधना అనేకుల करवाया ద్వారా करता था। దేవునికి ఆరాధన చెల్లిస్తూ ఉండే. अनेकों के जरिए वो खुदा को आराधना दिया ఈ యొక్క करवाता था। లూసిఫర్ కి అర్థమైంది ఏంటంటే इस लूसीफर को समझ में आया क्या ఈ कहकर ఆరాధన అంత ద్వారా कि इस पूरी आराधना के యేసు द्वारा ప్రభు సింహాసనం మహిమతో నింపబడుతుంది. రోజు यीशु का जो सिंहासन वो महिमा के साथ ఆయన बढ़ता चला రోజు जा रहा రోజుకి है। పవర్ఫుల్ గా అవుతా ఉన్నాడు. वो दिन प्रतिदिन शक्तिशाली बन రోజు रहे రోజుకి हैं। మహిమతో నింపబడుతున్నాడు. वो दिन प्रतिदिन महिमा से भरे जा ఇంత रहे हैं। మహిమన इतनी महिमा क्या అని చెప్పి ఈ లూసిఫర్ కి ఆశ పుట్టింది.
इस लूसीफर के अंदर वो लालच आया है, దేవునికి కాదు నాకు కూడా మహిమ రావాలా, खुदा को ही नहीं मुझको महिमा आनी चाहिए कहकर। నేనే కదా ఆరాధిస్తే ఆయనకు మహిమ వస్తున్నది, महीना आराधना करने पर उनको महिमा मिल रही కాబట్టి है, నాకు ఆరాధించండి इसलिए मेरी आराधना అని करो। లూసిఫర్ మొదలు పెడితే कहकर लूसीफर ने शुरू किया, దేవుడు ఏం చేసిండు అక్కడ? तो खुदा ने वहां पर क्या किया है? లూసిఫర్ తో ఒక మాట అంటాడు ఏదెని వనములో, जो है लूसीफर से एक बात कहता है उस एदेन की वाटिका में, హెజ్కేలు 28 అధ్యాయం 13 వచనము, एहेजकेल की पुस्तक 28वां अध्याय హెజ్కేలు 13वां वचन। 28 చాప్టర్ 13th వర్స్. దేవుడు తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధిక సూర్యకాంతమని రక్తవర్ణపురాలు సులిమాని రాయి మరకతము, మరకతము నీలము, నీలము పద్మరాగము, పద్మరాగము మాణిక్యము అను ఆ, అమూల్య రత్నములతోను ఆ. బంగారముతోను నీవు అలంకరింపబడి అలంకరింపబడి ఉన్నావు. ఉమ్. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. చాలు హల్లెలూయా. లూసిఫర్ తో దేవుడు ఏమంటున్నాడు? लूसीफर से क्या कहता है खुदा? నువ్వు ఏదేను వనములో ఉన్నావుగా तुम एदेन की वाटिका में थे ना, అని జ్ఞాపకం చేస్తున్నాడు. इस बात को याद दिलाते। దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి. खुदा की जो वाटिका है एदेन की वाटिका में तुम हुआ करते थे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో खुदा की उपस्थिति में అందరూ పరిశుద్ధులు ఉంటారని కాదు, सारे लोग पवित्र रहते कहकर नहीं है। తోడేలు కూడా గొర్రె చర్మం వేసుకొని ఉంటాయి. भेड़िए भी जो भेड़ की खाल पहनकर रहते ఆ हैं, యొక్క సాతాను కూడా రకరకాల రత్నాలు రకరకాల రాళ్ళు వేసుకొని वो जो दुष्ट जो शैतान भी विभिन्न प्रकार के रत्नों जो जेवरातों को पहनकर నిన్ను రకరకాలుగా ఆకర్షించడానికి ఉంటారు. तुम्हें विभिन्न प्रकार से आकर्षित करने के लिए वो रहता కాబట్టి है। జాగ్రత్తగా ఉండండి. इसे बड़े सावधान మీరు तुमको ఎక్కడ रहना ఏ है। బోధ వింటున్నారో జాగ్రత్తగా कहाँ ఉండండి. कौन से उपदेश की शिक्षा को तुम सुन रहे हो इस बारे में सतर्क रहना है। సైతాను గురించి ఎవరు బోధించరు, जय शैतान विषय में जो जो बोलते सिखाते కానీ हैं, దేవుడు గురించి लेकिन खुदा के विषय में ఇది తప్ప ఇది రైటా ये सही है ये गलत है, అన్న ఆ యొక్క అపోహలో ఆ యొక్క డౌట్ లో కన్ఫ్యూజన్ లో నేను పడేస్తారు. ऐसे कंफ्यूजन वाले ऐसे डाउट में तुम्हें डाल दिया जाता है। కన్ఫ్యూజన్ లో మీరు ఉండకండి, तुम वैसे कंफ्यूजन में ना रहो, కన్ఫ్యూజన్ కలిగిన బోధలో మీరు ఉండకండి. तुमको कंफ्यूज करने वाले से उपदेश की शिक्षा में చాలా ना रहो। స్పష్టంగా క్లియర్ గా దేవుని వాక్యం ఉంటది. बहुत ही स्पष्ट व साफ साफ है खुदा का वचन। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए ఈ యొక్క దూతలంతటికి కూడా सारे स्वर्गदूतों को దేవుడు అధికారం ఇయ్యలే. खुदा ने अधिकार नहीं दिया। దేవుడు ఏం చేసిండంటే खुदा ने क्या ఈ किया है? దూతలందరినీ सारे स्वर्गदूतों को సాక్షులుగా తయారు చేసిండ్రు. जय साक्षी वाले They are गवाह के तौर witnesses. पर वे गवाह ఈ है। దూతలందరికీ కూడా ఒక పని ఇచ్చారు, इन सारे स्वर्गदूतों को एक काम పరిచర్య दिया गया చేయమని పని ఇచ్చిండు దేవుడు. सेवकाई का कार्य करने के लिए। ఎన్నో రకరకాల పరిచర్యలు ఉన్నాయి. विभिन्न प्रकार की सेवकाई के काम हैं। దూతల గురించి మరొకసారి మనం చూసుకుంటాం కానీ, जय स्वर्गदूतों के विषय में फिर हम एक बार देखेंगे, लेकिन ఎందుకంటే ఎలాంటి పరిచర్యలు అంటే किस प्रकार की सेवकाई के काम, ఈ పరిశుద్ధ గ్రంథం రాయడంలో కూడా जय इस पवित्र ग्रंथ को लिखने के विषय में దూతలకే పాత్ర ఉన్నది. जय स्वर्गदूतों का भी इसमें बहुत बड़ा हाथ है। దూతలు చెప్పబడిన వాక్యము పలకబడిన వాక్యం అని చెప్పి రాస్తుంటది जय క్లియర్గా. स्वर्गदूतों के मुंह से निकला हुआ वचन जो लिखा गया है कि है అలా इसमें लिखा हुआ। దూతలకు ఎన్నెన్నో పనులు ఇచ్చి ఉన్నాడు. वैसे स्वर्गदूतों को बहुत से काम दिए కానీ गए हैं, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, लेकिन एक बात तुम याद रखो, దూతలకి అధికారం ఇయ్యలేదు. स्वर्गदूतों को अधिकार नहीं दिया गया దూతలను है। సాక్షులుగా పెట్టిండు దేవుడు, स्वर्गदूतों को खुदा ने जो है गवाहों के तौर पर పరిచారకులుగా रखा పెట్టిండు. है, परिचारकों के समान रखा అధికారం है, యేసుక్రీస్తు ప్రభులే ఉండే. लेकिन अधिकार तो सिर्फ प्रभु यीशु मसीह का ही है। తర్వాత తన కుమారులకు ఇచ్చిండు. उसके बाद अपने बेटों को दिया మీరు है। చూడొచ్చు దూతలని जय सोचते होंगे कि स्वर्गदूत భూమి जो మీదకి है పంపించి इन స్వర్గదూతों को इस ఈ धरती पर భూమిని भेजकर స్వతంత్రించుకోండి, భూమిని ఏలండి అని చెప్పిండు ఎక్కడైనా? स्वर्गदूतों से कहा कि इस धरती पर भेज को कि इस पृथ्वी को जो स्वतंत्रित करो, इस पे राज करो, क्या कहा क्या ऐसा చెప్పలే. नहीं कहा ఈ భూమిని स्वर्गदूतों को। ఏలమని ఎవరికి చెప్పిండ్రు? इस धरती पर राज తన करो क्या किसने కుమారులైన మనకి చెప్పిండు. హల్లెలూయా. कहा? बेटे माने हम लोगों से कहा है తన खुदा ने, పిల్లలుగా చేసుకున్న మనకి చెప్పిండంట. हमको जिनको खुदा ने अपने बच्चे बनाए हमको प्रभु ने అధికారం अधिकार ఇచ్చిండట दिया। భూమి మీద మనకి. धरती पर हमको अधिकार दिया है खुदा ने। హల్లెలూయా. हालेलुया। ఈ భూమి మీద అధికారం ఇచ్చింది తన పిల్లలకి మన. जय इस धरती पर जो अधिकार दिया है, सिर्फ और सिर्फ अपने बच्चों को माने हम इंसानों को खुदा ने दिया है। హల్లెలూయా. 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 కదండి చూడండి కీర్తనలు 103 అధ్యాయం 19 వచనము. 103 భజన సంహిత 19వ వచనం उसका యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు। మరి యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु మరి ఈ రోజు వరకు నేను పరలోకాన్ని ఒక రీతిగా చూసిండే, आज के दिन तक मैं स्वर्ग को एक रीति से देखा करता కానీ था, దీని తర్వాత పరలోకాన్ని लेकिन अब तक जो स्वर्ग को దేవుడు వాక్యానుసారంగా మనకి చూపిస్తున్నది ఏంటంటే खुदा जो वचन के अनुसार जो दिखाता है स्वर्ग के बारे में, ఈ యొక్క పరలోకం అనేది कि ये जो स्वर्ग जो है ఒక స్థలముగా वो एक जगह, एक ఒక स्थान के तौर पर, జియోగ్రాఫికల్ గా
जो एक जियोग्राफिकल जगह तरह చూడడం మానేయండి. देखना छोड़ दो, అదొక ప్లేస్ గా చూడడం మానేయండి. उसे एक जगह एक स्थान के समान देखना ఈ छोड़ యొక్క दो। పరలోకం అనేది स्वर्ग जो है యేసు ప్రభు స్థిరపరచుకొని उसे यीशु मसीह ने स्थिर करके అక్కడి నుంచి ఏలుతున్నాడంటే वहां से वो राज कर रहे हैं। ఈ माने పరలోకం అనేది ये जो स्वर्ग जो है, ఏలుబడి చేయడం అంటే ఏంటి? जय राज करना माने ఈ क्या? భూమి మీద ఈ యొక్క భారతదేశంలో ఏలుబడి అనేది ఎవరు చేస్తారు? जय इस धरती पर या इस भारत देश में जय राज कौन करता है? ఏలుబడి అనేది గవర్నమెంట్ చేస్తుంది. जय राज करना जय सरकार పవర్లు करती ఉన్న है। గవర్నమెంట్ చేస్తుంది. जिनके पास जय शक्ति अधिकार होता है वो सरकार करती है। కాబట్టి హెవెన్ అంటే ఏం లే పరలోకం అంటే जय स्वर्ग माने జియోగ్రఫికల్ లొకేషన్ కాదు. कोई एक जो है भूमि पर स्थापित అది जगह वैसा భూమి नहीं మీద है। ఏలుబడి చేసి గవర్నమెంట్ అది. स्वर्ग और कोई नहीं, इस धरती पर राज करने वाली सरकार है वो। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కాదండి, కానీ ఏలుబడి ఎక్కడ చేస్తున్నదంటే लेकिन राज कहाँ करते దాని हैं? టెరిటరీ, దాని రాజ్యం ఏంటంటే उसका राज्य क्या है? పరలోకపు రాజ్యం. పరలోకం ఏలుబడి చేసే రాజ్యం ఎక్కడ ఉందనంటే जय स्वर्ग जिस पर राज करता है वो राज्य ఈ कहाँ है? భూమి మీద ఉన్నదంట. वो इस धरती पर మీ है। అందరికి అర్థం కావాలంటే आप सबको समझ में आने के చూడండి, लिए సెంట్రల్ ఒక పార్టీ ఉన్నది, देखो, जो सेंटर में एक ఒక पार्टी है, గవర్నమెంట్ ఉన్నది, मान एक सरकार है, అక్కడ ఒక రాజుగా ఉన్నాడు, वहाँ पर एक राजा के तौर पर రకరకాల है, మినిస్టర్స్ ఉన్నారు. विभिन्न प्रकार के मंत्री है वहाँ। అదొక దేశమా? क्या वो एक देश कहलाता ఆ है? గవర్నమెంట్ అంటే ఒక స్థలమా? चाहे वो सरकार माने वो एक जगह कहलाता है क्या? కాదు. नहीं, ఆ గవర్నమెంట్ ఏలుబడి పవర్ ఉన్న గవర్నమెంట్ वो जो सरकार जिसके पास अधिकार है राज ఒక करने का, స్థలము మీద ఏలుబడి చేస్తుంది. वो एक जगह पर जो राज ఆ करता స్థలం है, ఏంటంటే భారతదేశం. वो जगह कौन सी है? वो है भारत देश। మనందరికీ అర్థం కావాలంటే हम सबको समझ में आने के लिए పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోండి. पवित्र आत्मा की सहायता से तुम इस बात को కాబట్టి ఇక్కడ समझो। దేవుడు అంటున్నాడు, అధికారం కొరకు నేను నా సింహాసనం ఏర్పరచుకున్నా. कहते कि इस अधिकार के लिए मैंने अपने सिंहासन को बनाया हूँ, మరి कहते ఒక हैं। భారతదేశంలో तो फिर इस भारत देश में అధికారం కొరకు సింహాసనం ఎక్కడ ఏర్పరచుకుంటారు? अधिकार के लिए सिंहासन में कहाँ पर बनाकर रखते ఒక हैं? ప్రైమ్ మినిస్టర్ అనే పదవిలో ఏర్పరచుకుంటారు, जय प्रधानमंत्री की उस पोस्ट पर जो ఒక है उस ప్రెసిడెంట్ అనే बनाते हैं। పదవిలో ఏర్పరచుకుంటారు. राष्ट्रपति की उस पोस्ट पे जो वो बनाते हैं उस అది राजगद्दी ఢిల్లీలో को, ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. चाहे वो दिल्ली में हो या किसी भी प्रांत में हो, హల్లెలూయా. ఒక హల్లెలూయా. క్యాపిటల్ లో ఉంటది. वो एक शहर कैपिटल स्टेट में होता है। కాబట్టి ప్లేస్ అక్కడ ఇంపార్టెంట్ కాదు. वहाँ पर जगह मुख्य नहीं है। అవును, ఒక ప్లేస్ లోనే ఉంటారు, వాళ్ళు ఉండేది ఉంటారు, కానీ हाँ, रहने के लिए वो एक जगह पे तो బాగా रहते అర్థం हैं। చేసుకోండి. अच्छे से समझो इस बात को। హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క పరలోకం అనేది ये जो स्वर्ग जो है ना, ప్లేస్ కన్నా ఎక్కువగా इस जगह से बढ़कर నువ్వు ఎప్పుడైతే అదొక ఏలుబడి చేసే పవర్ లో గవర్నమెంట్ గా నువ్వు చూస్తావో, जब तुम उसे इस नजरिए से देखोगे कि वो राज करने वाला अधिकार से भरा हुआ एक सरकार है భూమి మీద कहकर, నీ జీవితం మారిపోతది. तब जो है ना इस धरती पर तुम्हारा భూమి जीवन మీద నీ बदल जाएगा। టెరిటరీ మారిపోతది. इस धरती पर तुम्हारी टेरिटरी ఆ सीमा बदल గవర్నమెంట్ ఎక్కడ जाएगी। ఏలుబడి చేస్తున్నదంటే वो सरकार जो स्वर्ग में मौजूद है, कहाँ पर राज कर रहा है? పరలోకంలో కాదు, वो स्वर्ग में राज नहीं कर रहा భూమి है, మీద ఏలుబడి वो చేస్తున్నది. धरती पर राज कर रहा ఈ है। యొక్క పవర్ లో ఉన్న పార్టీగా ఇండియాలో जो भारत देश में जो सरकार जो ఎక్కడ power में जो ఏలుబడి होती है, చేస్తుండ్రంటే वो कहाँ पर राज करते ఆ हैं? ఇండియా భారతదేశంలోనే ఏలుబడి చేస్తుండ్రు. वो उस भारत देश के अंदर ही जो है మరి राज అక్కడే करते ఈ हैं। యొక్క పరలోకం ఎక్కడ ఏలుబడి చేస్తుండ్రంటే तो फिर ये जो स्वर्ग है ये कहाँ पर राज करता है? భూమి మీద ఏలుబడి वो చేస్తుంది. धरती पर राज करता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ధ్యానించండి, अब आप इस बात के विषय में ध्यान నేను करो ఏ ఏలుబడిలో ఉన్నా? कि मैं किस राज के जो हुकूमत में हूँ। నరకానికి ఏలుబడిలో ఉన్నానా? नरक की हुकूमत के नीचे हूँ क्या? పరలోకం యొక్క గవర్నమెంట్ ఆ దేవుడు రాజుగా ఉండి ఆయన ఏలుబడి చేసే దాంట్లో నేను ఉన్నానా? या उस स्वर्ग के उस सरकार में जहाँ पर खुदा उसका राजा है, उनकी हुकूमत उनके राज्य के नीचे हूँ क्या मैं? హల్లెలూయా. హల్లెలూయా. Heaven is the government and earth is the territory. जो है स्वर्ग जो है वो सरकार है और उसकी सीमा का प्रांत जो है वो ये पृथ्वी है। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 1:26 ఉత్పత్తి की पुस्तक 1:26 वचन, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. చాలా హల్లెలూయా. భూమి మీద ప్రాకు ప్రతి జంతువులని, భూమి మీద ఉన్న సమస్త సృష్టిని ఏలుతారు. पृथ्वी पर रेंगने वाले हर एक प्राणी जो पृथ्वी पर की सारी सृष्टि पर वे राज करेंगे कहता ఎప్పుడు है। ఏలుతారు మీరు? कब राज करेंगे? మరి భారతదేశంలో పవర్లు ఉన్న పార్టీ ఉంటది, పవర్ లేని పార్టీ ఉంటది. भारत देश में जो पावर में रहने वाली एक पार्टी होती है और जो उस पावर में उस अधिकार में नहीं ఈ है वो पार्टी పవర్లు ఉన్న होती है। పార్టీ ఒక రాజు,
जो उस जो है पावर में अधिकार में रहने वाले ఆ पार्टी का राजा, దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ ని పెడుతూ वो एक एक राष्ट्र के लिए एक एक मुख्यमंत्री को रखकर, ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్క మినిస్టర్ ని పెడుతూ एक एक काम के लिए एक एक मंत्री को जो रखकर ఏలుబడి కొరకు పెడతాడు. वो जो है राज करता है। वो మరి అట్లనే उसी तरह से పరలోకంలో ఉన్న గవర్నమెంట్లు स्वर्ग में मौजूद నువ్వు सरकार में ఎప్పుడైతే పరలోకంలో ఉన్న రాజుకి నిలబడతావో, और स्वर्ग में मौजूद जब उस राजा के आगे जब तुम झुकते हो, పరలోకం అనే గవర్నమెంట్ కి నువ్వు ఏలుబడతావు, ఆ యొక్క లోపడతావో, जब उस स्वर्गीय जो सरकार के आगे जब तुम झुकते हो, ఆ పరలోకం యొక్క మినిస్టర్ గా, तब उस स्वर्ग के मंत्री के तौर पर, అందుకే ది మినిస్టర్స్ ఆఫ్ గాడ్ అని అంటారు. इसलिए कहते हैं कि उस प्रभु के जो है मंत्री माने దేవుని ministers of సేవ God। చేసే వాళ్ళు ఎవరు అని అంటే खुदा की सेवा करने वाले लोग कौन ఆ యొక్క होते हैं? పరలోకంలో ఉన్న రాజు యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి చేత जो उस स्वर्ग में मौजूद यीशु मसीह की शक्ति के द्वारा నీకు ఆ శక్తినిచ్చి तुमको उस शक्ति को देकर, ఇదిగో ఏలుబడి చెయ్యని చెప్పి ఆదికాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు. देखो तुम राज करो के कर, जो इस उत्पत्ति की पुस्तक में खुदा ये कहता है, భూమి మీద నువ్వు ఏలుబడి చేయాలంటే इस धरती पर अगर तुमको राज करना है तो పరలోకం యొక్క గవర్నమెంట్ లో అధికారంలో పవర్ లో నువ్వు ఉండాలా. जय स्वर्ग के उस अधिकार में, उस जय सरकार के उस ఈ రోజు अधिकार में रहना పాపంలో है। లోబడుతున్నావంటే, अगर तुम आज पाप के आगे झुकते हो లోకంలో तो, నువ్వు ఉంటున్నావంటే, अगर तुम दुनिया में रहते हो तो, పిరికి ఆత్మతో నువ్వు ఉంటున్నావంటే, और उस जो भयभीत करने वाली डरपोक आत्मा में रहते చెడు हो तो, ఆలోచనలతో నువ్వు बुरी ఉంటున్నావంటే, सोच के साथ अगर तुम रहते हो నువ్వు ఆ तो గవర్నమెంట్ లో లేవు. माने तुम उस स्वर्गीय सरकार में అందుకే नहीं నీలో हो, పవర్ లేదు. इसलिए तुम्हारे अंदर वो शक्ति नहीं అందుకే है, నువ్వు చెప్పినట్టు ఏది వినట్లేదు, इसलिए तुम्हारे कहने से कोई नहीं सुन रहा నువ్వు है, చెప్పినట్టు ఏది జరగట్లేదు. तुमने जैसा कहा वैसा कुछ नहीं हो रहा है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆత్మలో ఉన్న వాళ్ళు, ఏలుబడిలో ఉన్న వారు ఎలా ఉంటారంటే, जो खुदा की आत्मा की जो अगुवाई के अनुसार है तो किस तरीके से रहते हैं। మరి ఇందాకనే ఒక కథ వింటా ఉన్నా. इससे पहले जो मैं कहानी सुन रहा था कि అమెరికాలో జేసీ పెనీ అనే ఒక పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి. जो है अमेरिका में जेसी पेनी के बहुत बड़े सुपरमार्केट्स हैं। మరి ఇక్కడ ఎట్లయితే ఇట్లా డీమార్ట్స్ ఇవన్నీ ఉన్నాయో, यहाँ पर जिस तरीके से डी मार्ट वगैरह है उस तरह से జేసీ పెనీ అనే పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. जेसी पेनी के बहुत बड़े सुपरमार्केट्स हैं। ఆ సూపర్ మార్కెట్ యొక్క తండ్రి, ఎవరైతే ఓనర్ ఉన్నారో, जो उस सुपरमार्केट के ओनर, जो मालिक ఆ है, ఓనర్ వాళ్ళ తండ్రి जो उस मालिक के जो पिता ఆ है, రోజులలో సేవ ఎలా చేస్తుండే అంటే, उस जमाने में वो सेवा किस तरह से किया దినాలు करते దినాలు थे। ఓడల మీద ప్రయాణం చేసి कई दिन जो है नाव में सफर करके ఆఫ్రికా దేశంలో, భారతదేశంలో సేవ పరిచర్యలు చేస్తుండే. अफ्रीका के देश में, भारत देश में सेवकाई के काम किया करते थे। అయితే వాళ్ళ తండ్రి ఆ ఆఫ్రికా ప్రాంతం అంతా కూడా సేవ చేసి, उनके पिता ने जो पूरे अफ्रीका के प्रांत में सेवा किया है, సేవ చేసిన తర్వాత सेवा करने के बाद ముసలోళ్ళు అయిపోతారు వాళ్ళు. वे बूढ़े हो जाते हैं। 60 సంవత్సరాల తర్వాత వచ్చిండంటే ఇంటికి. फिर थोड़े सालों बाद वो घर आए। ఇంటికి వచ్చిన తర్వాత घर आने के बाद అక్కడ వాళ్ళ కొడుకు అన్నాడంట, वहां पर उनके बेटे ने कहा, నాన్న ఇప్పుడు నేను బిలియనర్ని, जब पिता अब मैं जो बहुत बड़ा करोड़पति हो गया, बिलियनर వందల बन गया, కోట్లకి వేల కోట్లకి అధిపతిని నేను. कई 100 हजारों करोड़ों का मैं मालिक बन నువ్వు गया हूँ। చాలా కష్టపడ్డావు నాన్న, तुमने तो बहुत मेहनत की है దేవుని ना, కొరకు చాలా కష్టపడ్డావు, खुदा के लिए तुमने बहुत దేవుని मेहनत की సేవ है, ఎంతగానో చేసినావు, खुदा की सेवा आपने कितना ही की है దాని हो, దగ్గర ప్రతిఫలమే దేవుని కుమారుడికి నాకు ఇచ్చున్నాడు. उसी का ही प्रतिफल जो खुदा ने मुझको, तुम्हारा నా जो बेटा हो, मैं బిజినెస్ मुझको ఎంతో दिया దేవుడు है। ఆశీర్వదించాడు. मेरे व्यापार को खुदा ने कितना ही आशीष నీకు दिया ఏం है। కావాలి నాన్న కోరుకో आपको क्या चाहिए पिता, आप अपनी इच्छा बताओ, कहता అని है। అన్నాడంట. तो उन्होंने ये कहा, మానవ రీతిగా మనం ఆలోచిస్తే ఏం చేస్తాం? इंसानी रीति से हम सोचते तो हम क्या దేవా, कहते ఇంత पूछते సేవ हैं, నీ కొరకు చేసిన కదా, प्रभु मैंने इतनी सेवा आपके लिए किया हूं ना, ఇప్పుడు నేను నా కుమారుని నిన్ను నా వల్ల ఆశీర్వదించినావు కాబట్టి मेरे कारण प्रभु आपने मेरे बेटे को आशीष दिया, నేను इसलिए విశ్రాంతి తీసుకుంటా, अब मैं विश्राम लूंगा, నేను సుఖంగా ఎంజాయ్ చేస్తా. मैं बड़े ही सुख सुविधा के साथ जो है కానీ रहूंगा। ఎవరైతే ఆ యొక్క పరలోకపు గవర్నమెంట్ పరిపాలనలో ఉంటారో लेकिन जो उस स्वर्गीय सरकार के हुक्म వాళ్ళ ఆలోచన అలా ఉండదమ్మా. उन लोगों की सोच ऐसी नहीं होती మానవుల है। వల్ల ఆలోచించరు వాళ్ళు. इंसानों समान वे नहीं सोचते ఆ हैं। బిడ్డ అన్న మాట ఏంటో తెలుసా? उस व्यक्ति ने क्या जवाब दिया ఆ जानते हो? ముసలి ఆయన ఏమంటున్నాడంటే, वो जो बूढ़ा व्यक्ति जो है, उनका जो पिता, वो ये कहता है, నేను ఎట్లయితే సేవ చేసి వచ్చినను, मैं जिस तरीके से सेवा करके ఇలా आया 60 हूँ, సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోతున్నాయి మన జీవితాలు. 60-70 साल उम्र हो रही है मेरे, వచ్చిన తర్వాత होने के बाद మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. हमारी देख रेख करने वाले कोई नहीं నాకంటే है। దేవుని కృప వల్ల నువ్వున్నావు. मेरे लिए तो जो खुदा की दया से కానీ तुम हो देख रेख करने वाले, ఎంతోమంది लेकिन बहुत से ऐसे लोग భారతదేశాలకు, ఆఫ్రికా దేశాలకు, ఆసియా దేశాలకి అలా వెళ్తున్నారు అమెరికా నుంచి. जो है वो वहां से जो है अफ्रीका, भारत देश और ऑस्ट्रेलिया, वहाँ सब जगहों వాళ్ళు पे वो जाते వెళ్ళి थे। తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. वे लोग वापस आने के बाद उनकी देख रेख करने वाले कोई नहीं है उनके लिए। కాబట్టి నాలాంటి వారి కొరకు इसलिए मेरे जैसे लोगों के ఒక लिए మంచి ట్రస్ట్ ఫండ్ నువ్వు ఏర్పాటు చేయి. एक अच्छे ट्रस्ट की जो है तुम जो है निर्माण करो उस ट्रस्ट को। హల్లెలూయా. हालेलुया। ఆయన యొక్క ఆలోచన ఎలా ఉన్నది చూడండి. देखो उनकी सोच किस तरह से है। ఆలోచన విధానం అనేది ఆ రీతిగా ఉంటాయి ఎవరైతే పరలోకపు రాజ్య పరిపాలనలో ఉంటారో. जो कोई स्वर्गीय सरकार के राज्य के हुकूमत अंतर्गत रहते हैं, उनकी सोच देखो इस तरह से रहती है। అయితే ఆ జేసీ పెన్నీ అనే ఓనరు जैसे
जेसीपेनी नामक वो ఒక ओनर 5,000 ఎకరాలు ఒక దగ్గర కొనేసి एक जगह पे 5,000 एकड़ जमीन खरीद कर పుట్టి ఎవరైతే సేవ చేసి తిరిగి వస్తారో जो कोई सिर्फ सेवा करके वापस आता है, ముసలిగా అయిపోతారు కదా, जब बूढ़े हो ఆ जाते हैं, చూసుకోలేని వాళ్ళు ఉన్న పరిస్థితిలో उनकी देखरेख करने वाला వాళ్ళని कोई नहीं అక్కడ है ऐसे పెట్టి लोगों को। నర్సులను పెట్టి అక్కడే హాస్పిటల్, అక్కడే చర్చ్, అక్కడే అన్ని శ్మశానంతో పాటు అక్కడ పెట్టి उन लोगों को सबको वहां उस जगह पर रखो, उनके लिए चर्च, अस्पताल, देखरेख करने के लिए नर्सें वगैरह, इवन जो అన్నిటిని वहां पर అక్కడ ఏర్పరిచిందంట. कब्रिस्तान का भी जो निर्माण किया, सारी बातों का इंतजाम उन्होंने वहां पर करवाया है। హల్లెలూయా హల్లెలూయా. 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 అది ఇప్పటికి ఈ రోజు కూడా ఉన్నది, आज के दिन भी वहां पर है वो, మీరు చూసుకోవచ్చు తర్వాత. आप बाद में देख सकते हो। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎలా ఎప్పుడైతే ఈ పరిపాలనలో ఉంటామో మనము, जब हम इस परिपालन में रहते ఆ हैं, పరలోకపు గవర్నమెంట్ యొక్క పరిపాలనలో ఉంటామో, उस स्वर्गीय सरकार की हुकूमत के अंतर्गत हम जब ఇలా रहते हैं, మనుషులు ఈ రీతిగా జీవిస్తారు. तब इंसान देखो इस तरह से जीता है। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు तुम బిడ్డ? किस प्रकार से जी रहे हो? फिर మరి ఈ పరలోకం అనేది ఎలా ఉంటది? ये स्वर्ग किस तरह से रहता है? మొదటి రాజ్యాలు 22వ అధ్యాయము पहला राजाओं की पुस्तक 22वां अध्याय 19వ వచనములో, उसका 19वां वचन। ఫస్ట్ కింగ్స్ 22nd చాప్టర్ 19th వర్స్. మీకాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పాశమునను ఎడమ పాశమునను నిలిచియుండుట నేను చూచితిని. హల్లెలూయా. యేసు ప్రభు సింహాసనంగా కూర్చున్నాడు, जो यीशु मसीह सिंहासन पर बैठे हैं, అక్కడ సైన్యం ఉన్నది, वहां पर सेनाएं हैं, సైన్యం ఉన్నది. वहां पर सेनाएं हैं। సైన్యం అంటే ఏంటి? सेना माने क्या? యుద్ధం చేసేవారు. युद्ध करने वाले। సైన్యం అంటే క్లియర్ గా మనం తెలుసుకోవాలా? सेना माने साफ साफ हमको ये समझना యుద్ధం है, చేసేవారు. युद्ध करने वाले। కొందరికి పరలోకం అంటే ఎలాంటి ఊహ ఉంటదంటే, थोड़े लोगों को स्वर्ग माने किस प्रकार की कल्पना होती है? అక్కడ ఎప్పుడు కూడా वहां पर हमेशा जो है సంతోషము, आनंद, అక్కడ ఏ పని ఉండదు. वहां पर कोई काम नहीं रहता। మొట్టమొదటిగా ఇది ఆలోచిస్తారు, सबसे पहले यही सोचते నేను हैं, ఎంతో కష్టపడుతున్నా, मैं यहाँ कितनी मेहनत कर रहा పరలోకం हूँ, పోతే నాకు ఏ పని ఉండదు. स्वर्ग में जाऊंगा तो मेरे लिए कोई काम नहीं रहेगा। అయ్యా అక్కడ సైన్యం ఉన్నది, देखो वहां पर सेना है, నువ్వు కూడా సైనికుడిగా అవ్వాలంటే को भी एक सैनिक बनना है तो యుద్ధ రంగంలో నువ్వు ఆరితేరి ఉండాలా. जय युद्ध भूमि में आपको माहिर रहना అంటే है। సైతాన్లని ఆత్మీయంగా ప్రార్థనతో ఆరాధన ఎలా కూల్చాలో, माने जो आत्मिक रीति से शैतानों को प्रार्थना आराधना के जरिए వాక్యముతో कैसे ఎలా विनाश करना ఎదుర్కోవాలో, है, वचन के जरिए कैसे इसका सामना ఆరితేరిని करना ఉండాలా. है, उसमें माहिर रहना है ఆరితేరిని ఉండాలా. तुमको माहिर रहना నువ్వు ఆ है యొక్క इसमें। సైన్యంలో కలవాలంటే वहां पर उस सेना में तुमको जुड़ना है तो నువ్వు కేవలం ఏమి చేయకుండా, तुम जब कुछ ना करते हुए, పాపము చేయకుండా, जय पाप ना करते నీతి हुए, పని కూడా చేయకుండా, जय धार्मिकता के काम అలా ना ఉంటే करते ఒక हुए, రూమ్ లో కూర్చొని ఉంటే, ऐसी इसी तरह एक कमरे में ఒక बैठे రూమ్ లో रहोगे, కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటా, मैं कमरे में बैठकर प्रार्थना బయట करूंगा, లోకంతో నాకు సంబంధం లేదు सारी दुनिया से मेरा कोई नाता नहीं అంటే है, సరిపోదు బిడ్డ. ऐसा करने से काफी नहीं है। నువ్వు ఒక సైనికుడిగా తయారు కావాలి భూమి మీద. तुमको इस धरती पर एक सैनिक बनना है। పరలోకంలో నీకు స్థానం కావాలంటే स्वर्ग में अगर तुमको स्थान चाहिए तो ఒక సైనికుడిగా తయారు కావాలి. నువ్వు एक सैनिक के तौर पर तुमको तैयार होना ఎదుర్కో है। లోకాన్ని, सामना करो दुनिया का, ఎదుర్కొని జయించు. నువ్వు सामना करके जीतो। तुम సమస్యలుంటే ఎదుర్కో, समस्या है तो सामना దాన్ని करो, నువ్వు జయించు. उस पर तुम जीतो। ఏ సమస్య అయినా कोई भी समस्या हो చిరకాలం ఉండేది కాదు, अंत तक सदा के నువ్వు लिए नहीं జయిస్తే रहता है। పోయేది అది. चाहे तुम्हारे जीत నీ हासिल करके समस्या సమస్యలో दूर నువ్వు हो విజయం जाए, పొందును గాక. तुम्हारी समस्या पर तुम जीत నువ్వు हासिल జయిస్తావా, करने నువ్వు ఓడిపోతావా? तुम जीतोगे या నీ हारोगे। సమస్య శ్రమ ఎదురుపడదంటే जब तुम्हारी समस्या నువ్వు दुख तुम्हारे జయించాలన్నా सामने आता है, జయించాలా, तुम उस पर जीतना तो ఓడిపోవాలన్నా भी, ఓడిపోవాలా? या तुम उस पे నువ్వు हारना తల ही, దించుకుంటావా, या तुम जय లేకపోతే हारोगे, దేవుని తలని ఎత్తుతావా? या హల్లెలూయా. तुम खुदा का सर को ऊंचा बढ़ाओगे। పరలోకపు రాజ్యములో నువ్వు ఉండు, स्वर्गीय राज्य ఆ में तुमको रहना అధికారంలో है, నువ్వు ఉండు, उस अधिकार में तुम ఆ रहो, వాక్యానుసారంగా ఉండు, उस वचन के अनुसार तुम रहो, నువ్వు జయిస్తావంట. तब तुम जीतोगे। హల్లెలూయా. ఈ హల్లెలూయా. లోకానుసారంగా కొన్నిసార్లు जय इस दुनियादारी के अनुसार थोड़े समय నువ్వు గొప్పవాడివి కావు అని అంటారు. जय तुम महान व्यक्ति नहीं हो कहेंगे। కొన్ని విజయాలు ఆ అధికారంలో ఎలా ఉంటాయంటే, थोड़ी जीत जो उस अधिकार के ओर से मिलती है वो యేసు कैसा होता है? ప్రభుని భూమిలో పాతి పెడతారు నిన్ను, जय यीशु मसीह को जैसे इस धरती में दफनाया गया उसी तरह तुम्हें दफनाया जाता है, కానీ ఆ అధికారములో, लेकिन उस अधिकार में, పరలోకపు గవర్నమెంట్ లో, स्वर्गीय सरकार జీసస్ में, అనే గవర్నమెంట్ లో जय यीशु के ఆ सरकार में పాతి పెట్టడమే మన విజయం అంట. जय హల్లెలూయా. को दफनाया जाना ही हमारी जीत है। నిన్ను हालेलुया। హేళన చేస్తారు, तुम पर जय हंसी मजाक किया హేళన जाएगा, చేస్తారు, जय तुम्हारा हंसी मजाक అవమానిస్తారు, उड़ाया जाएगा, अपमानित किया जाएगा, నిందిస్తారు, निंदाएं डाली కించపరుస్తారు. जाएगी, तुम्हें और जो है मायूस किया ఎవరైతే ఆ जाएगा। గవర్నమెంట్ లో వాక్యము తెలిసి ఉంటారు, जैसे उस सरकार में इस वचन को तुम जानोगे, పడింకపడు అని అన్నాలంట. चाहे लगेगा कि और हम ये सहेंगे तो अच्छा रहेगा। అట్టి రీతిగా మేము జీవిస్తాం. इस तरीके से हम जीते हैं। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। సమాధిలోకి లేచినట్టు ఎన్నోసార్లు లేచిపోయింది దేవుడు మమ్మల్ని. जो है बहुत सी बार जब समाधि तक पहुंच गए वहां से प्रभु ने हमको फिर से जिलाया है। అది పవర్, అలాంటి గవర్నమెంట్ యొక్క పవర్ అది. वैसी सरकार की वो उस तरह की शक्ति है वो। కాబట్టి బిడ్డ పరలోకం అంటే इसलिए जो है स्वर्ग माने పని పాట లేని వాళ్ళు ఉండరు అక్కడ.
जिसको कोई काम काज नहीं है वैसे लोग नहीं ఇక్కడ रहते। నువ్వు సైనికుడుగా తయారయ్యావు, यहाँ पर तुम एक सैनिक के समान बनो, అక్కడ నీకు స్థానం ఉంటది. तब वहां पर तुम्हारे लिए स्थान రూమ్ లో रहेगा। పరిశుద్ధంగా కూర్చుంటే तुम इस कमरे में बैठे हो पवित्र ఏ व्यक्ति के समान, ఒక్క దేవునికి లాభం లేదు అక్కడ. किसी भी प्रकार से खुदा को कोई लाभ नहीं है అందుకే उससे। దేవుడు అంటాడు, इसलिए खुदा ये कहता है, భూమిలో దాచిపెట్టినవయ్యా నాణ్యాలు तुमने अपने उन सिक्कों को जो धरती के अंदर छिपा कर रखा है, జాగ్రత్తగా దాచిపెట్టి, बड़े ఇదిగో ध्यान దేవా से- నువ్వు ఇచ్చిన నీకు తిరిగి ఇచ్చేస్తున్నా అంటే जो छिपा कर रखो, प्रभु आपने जो दिया मैं आपको वापस देता हूँ कहोगे तो దేవునికి అవసరం లేదు. నువ్వు खुदा को जरूरत नहीं है దేవుడు तुम्हारी। ఇచ్చిన వరాలు, खुदा ने जो वरदान దేవుడు दिए, ఇచ్చిన ఫలాలు, खुदा ने जो आत्मा के फल పరలోకం दिए, నుంచి అధికారంలో దేవునికి ఇచ్చిన శక్తి, जो स्वर्गीय अधिकार నువ్వు के जरिए విన్న खुदा ने వాక్యము शक्ति दी ప్రతి है। ఆదివారము हर रविवार जो तुमने वचन నీ सुना है, జీవితంలో క్రియాపూర్వకంగా కావచ్చు, तुम्हारे जीवन में कार्य ఇతరులకి रूपित हो, చెప్పి కావచ్చు, या दूसरों को कहने के जरिए हो, ఫలిస్తేనే वो अगर फलवंत होगा నీకు तो ही పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది. तुम्हारे लिए स्वर्ग के राज में तभी स्थान ఇది रहेगा। ఆ గవర్నమెంట్ రూల్. అది ये वहाँ की सरकार का कानून है। పరలోక రాజ్యం అట్టి రీతి వాళ్ళతోని కట్టబడుతుంది, जय स्वर्ग का राज उसी लोगों के जरिए ही అట్టి बनता వాళ్ళతోని है, కట్టబడబోతుంది. ऐसे लोगों के जरिए ही बनने वाला है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। కదండి చూడండి తర్వాత आगे देखिएगा, దానియేలు 7వ అధ్యాయం दानियल की पुस्तक 7वां अध्याय 9వ వచనము. उसका 9 वचन, దానియేలు 7 చాప్టర్ 9th verse 10th verse. ఇంకా సింహాసనములను ఆ. వేయుట చూచి తిని మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలెను తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాన్ని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడేను. చాలు. హల్లెలూయా. ఏమున్నాయంట? क्या है? పరలోకంలో स्वर्ग में పరిచారకులు ఉన్నారంట. परिचारक है। ఇంకేమున్నాయంట? और क्या है? and the books were opened. और किताबें जो वहां पर खुल गई है वो पुस्तकें ఏమున్నాయంటమ్మా? क्या है? పుస్తకాలు కూడా ఉన్నాయంట. वहां पर जो है पुस्तकें हैं, పుస్తకాలు కూడా ఉన్నాయంట. वहां पर पुस्तकें भी हैं। పరలోకంలో ఏమీ ఉండదు అనుకోకండి. ऐसा मत सोचो कि स्वर्ग में कुछ नहीं ఇవన్నీ है, పరలోకానికి సంబంధించినవి. ये सब कुछ स्वर्ग के संबंधित ही है। పుస్తకాలు కూడా ఉన్నాయనంటే वहां पर पुस्तकें भी है, माने పుస్తకాలలో पुस्तकों में రాసే వాళ్ళు ఉండాలా, लिखने वाले रहने चाहिए, పుస్తకాలు చదివే వాళ్ళు ఉండాలా. पुस्तकों को पढ़ने वाले रहने चाहिए। వీళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉన్నారు. ये सब स्वर्ग के राज्य में है, ఆ పుస్తకాలు కూడా పరలోకంలో ఉన్నాయి. वो पुस्तकें भी स्वर्ग के राज्य में है। అంటే माने పరలోకం అనేది स्वर्ग जो है ఎవరు పడితే వాళ్ళు వచ్చిపోయేది కాదు, जो चाहे वो आकर जा सकता है, ऐसा లేదా नहीं है। పరలోకం అనేది ఇష్టం ఉన్నట్టు చేసేది కాదు. या स्वर्ग में जैसा जी जाए वैसा करना, ऐसा नहीं है। జీసస్ గవర్నమెంట్ ఇస్ ఇన్ పర్టికులర్ ఆర్డర్. जय यीशु मसीह की जो सरकार है बहुत ही खास क्रम సరి अनुसार అయిన है। క్రమముగా ఉన్నది, सही क्रम अनुसार है वो, క్రమముగా ఉన్నది. అక్కడ सही क्रम अनुसार పుస్తకాలు है ఉన్నది, वो। वहाँ पर पुस्तकें కరెక్ట్ हैं, మేనేజ్మెంట్ ఉన్నది, सही वहाँ पर मैनेजमेंट ప్రతిదీ है, రాయడం అనేది ఉన్నది. सब कुछ लिखाया जाता है वहाँ అందుకే पर। అంటాడు దేవుడు, ప్రతిదీ నీది నేను లెక్కిస్తున్నాను అంటాడు. इसलिए कहता है खुदा तुम्हारी हर एक बातों का मैं हिसाब నీ रखता हूँ, ఒక్కొక్క వెంట్రుక కూడా నేను ఎంతున్నాయో నాకు తెలుసు అని అంటాడు. तुम्हारे सिर के एक एक बाल के विषय में मैं जानता हूँ ప్రతి कहता है। వెంట్రుకని లెక్క పెట్టే దేవుని నేను అని అంటాడు. जय हर एक जो सिर के बालों को गिनने वाला खुदा हूँ, హల్లెలూయా. నీ हालेलुया। వెంట్రుకలు రాలన్న దేవుని ఆజ్ఞ కావాలన్నాడు. जय तुम्हारे सर के बाल अगर गिरना भी तो खुदा की అంత आज्ञा रहनी పర్టికులర్ चाहिए। ఆర్డర్ గా పరలోకం ఉన్నది. उतना सही क्रम अनुसार वो स्वर्ग का राज्य का ఈ अधिकार है। రోజు నీ ఇల్లు కూడా అట్ట ఉన్నదా? आज के दिन क्या तुम्हारा घर उसी तरह से है? ఇష్టం ఉన్నట్టున్నదా? या तुम्हारी इच्छा अनुसार है वो ఒక बनना ఆర్డర్ లో सीधा? ఉన్నదా నీ ఇల్లు? एक सही क्रम और ऑर्डर के अनुसार है क्या? పొద్దున రాత్రి ప్రార్థనలు ఉన్నాయా? जय सवेरे और रात में प्रार्थना है, ఒకరోజుసారి కుటుంబ ప్రార్థన ఉన్నదా? चाहे जय परिवार की प्रार्थना है के दिन में एक बार నువ్వు నీ పిల్లల వాక్యం చదువుతున్నారా? तुम तुम्हारे बच्चे वचन पढ़ रहे हैं क्या? నీ పిల్లలు చదవాల్సిన సమయంలో చదువుతున్నారా? तुम्हारे बच्चे पढ़ने के वक्त में पढ़ रहे हैं क्या? పని చేయాల్సిన సమయంలో పని చేస్తున్నారా? काम करने के समय में वो क्या काम कर रहे हैं? సండే స్కూల్ పోవాల్సిన సమయంలో సండే స్కూల్ వాక్యం వినే టైంలో వాక్యం వింటున్నారా? संडे स्कूल जाने के समय में संडे स्कूल वचन सुनने के समय में वचन क्या वो सुन నువ్వు ఏ रहे हैं? టైంలో ఏం చేస్తున్నావు? ఒక ఆర్డర్ అనేది నీ జీవితంలో ఉందా? तुम कौन से समय में क्या कर रहे हो? एक ऑर्डर, एक क्रम है कि तुम्हारे వయసునందు जीवन में। వర్ధిల్లుతున్నావా నువ్వు? क्या तुम अपनी उम्र के अनुसार जो उन्नति पाते వయసునందు हो? వర్ధిల్లుతున్నావా నువ్వు? क्या तुम अपनी उम्र अनुसार उन्नति ఆ पाते हो? క్రమము నీలో ఉంటే अगर वो क्रम तुम्हारे अंदर रहेगा నువ్వు ఆ तो హెవెన్లీ గవర్నమెంట్ పరలోకపు గవర్నమెంట్ లో నువ్వు ఉన్నట్టు. माने तुम उस स्वर्गीय सरकार में हो। హల్లెలూయా. हालेलुया। ఆ పరలోకపు గవర్నమెంట్ లో అందుకే उस स्वर्गीय सरकार में ఎన్నో इसलिए వాక్యాలు ఉంటాయి.
बहुत से वचन उसके దేవుని अनुसार సింహాసనం ఉంటది, खुदा का सिंहासन है, అటు 12 సింహాసనాలు, ఇటు 12 उसके एक సింహాసనాలు, और 12 सिंहासन, दूसरे और भी 12 నాలుగు జీవులు सिंहासन, ఉంటాయి అక్కడ. 4 जीव होते वहां पर। హల్లెలూయా. हालेलुया। ఇలా ఎన్నో ఆర్డర్లీ ర్యాంకింగ్స్, అంటే ర్యాంకింగ్స్ అంటే స్థాయిలు కూడా ఉన్నాయి. वहां पर एक एक स्थान भी है। దేవుడు న్యాయం కలిగిన దేవుడు, खुदा जो न्याय करने वाला खुदा, అందరికి ఒకటి ఇవ్వడం న్యాయం కాదు. అది सबको एक समान का देना वो न्याय నువ్వు नहीं है। దేవునితో ఎలా అయితే ఉన్నావో, तुम जिस रीति से खुदा के ఆ प्रति रहते పరలోక हो, గవర్నమెంట్ లో నువ్వు ఎలా అయితే ఏలుబడి చేస్తున్నావో, और स्वर्गीय सरकार में किस तरीके का अधिकार के ఆ साथ तुम रहते పరలోకపు हो, గవర్నమెంట్ ఏలుబడిలో और स्वर्गीय सरकार के राज्य నువ్వు में లోపడుతూ ముందుకు నడుస్తుంటే क्या अगर उनका कहना मानकर झुककर आगे बढ़ते అప్పుడు हो, నువ్వు అలాంటి స్థానాన్ని నువ్వు పొందుకుంటావు. तभी तुम उस तरीके के स्थान को पाओगे। అక్కడ वहां అటెండెన్స్ ఉన్నది, वहां पर अटेंडेंस है, ప్రతిదీ ఉంటది అక్కడ. सब कुछ रहता है वहां पर। ఎందుకంటే చూడండి, क्योंकि देखो యోబులో अय्यूब के మనం पुस्तक చూస్తాం में 1వ అధ్యాయం 6వ వచనము. पहला अध्याय 6वां वचन ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది మనకి साफ साफ हमें इसमें पता चलता है పరలోకము ఎలా పని చేస్తుంది అనేది. कि स्वर्ग किस तरह से काम करता है। దేవదూతలు యెహోవా సన్నిధిని నిష్ఠకై వచ్చిన దినమొకటి తటస్థించెను। చాలు, ఏమంటున్నాడు? क्या कहते हैं? దేవదూతలు कि खुदा के स्वर्गदूत యెహోవా సన్నిధిని यहोवा के आगे నిలుచుటకై खड़े रहने के लिए వచ్చిన దినము ఒకటి. जय वो एक दिन, దినము, దినం ఏమంటున్నాడు? क्या कहते हैं? ఒక్క దినం వచ్చింది, वो एक दिन आया है, ఒక దినం వచ్చింది. वह एक दिन आया है। అంటే మీరు చూడండి, దేవదూతలు ఎప్పుడు పడితే అప్పుడు పోయి యేసుప్రభుని ఆడ కలిసేది కాదు. అది जय स्वर्गदूत जब चाहे तब जाके वह यीशु मसीह से जाकर मिले, ऐसा नहीं है। యేసుప్రభు దగ్గరికి ఎవరు అందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు పోయేది కాదు అక్కడ. यीशु मसीह के पास सब लोग जब चाहे तब वहां पर चले जाए, उनके पास ऐसा नहीं है। యేసుప్రభు అందరికి సర్వాంత్యముగా అందుబాటులో ఉండే, जय यीशु मसीह सबके लिए उनकी जय पास ही वो नजदीक में रहते, ఒక ఆర్డర్ ఉండే అక్కడ. लेकिन वहां पर एक क्रम होता है। ఈ పనికి ఈ రోజు, जय इस काम के लिए ఈ ये आए పనికి ఈ రోజు, कि इस काम के लिए ये दिन के దేవదూతలు कर। అందరూ కలిసి ఒక దినము కలిసి जय सारे स्वर्गदूत मिलकर एक दिन उनसे मिलकर చర్చించే రోజు, चर्चा करने वाला दिन भी అలా होता है। క్రమము ఉండే, उस तरीके का क्रम होता అంత है। క్రమముగా, అంత ఆర్డర్ గా పరలోకం అనేది ఉన్నది. जय स्वर्ग का जो अधिकार उतने ऑर्डर उतने क्रम అంటే अनुसार ఇవన్నీ चलता చూస్తుంటే है। మీకు అర్థమైతుండొచ్చు, जय आपको समझ में आ रहा है అదొక जब ये పని देखते చేసే చోట అది, हैं। वही काम करने वाली जगह है, ఆ యొక్క గవర్నమెంట్ ఉన్న చోట అది. वहां पर वो सरकार है मौजूद, वो కాబట్టి जगह है। పరలోకం అని అంటే ये स्वर्ग माने ఏలుబడి చేస్తున్నారు, वो राज ఏలుబడి करने, చేసే సిస్టమ్ అది. वो जो राज करने वाली वो ఒక व्यवस्था స్థలము है। మాత్రమే కాదు, वही कलीसिया मात्र ही नहीं है, ఏలుబడి చేసే సిస్టమ్ అది. वो एक राज करने वाली एक व्यवस्था, एक सिस्टम భూమి మీద है। ఏలుబడి చేసే సిస్టమ్ అది. वो जो इस धरती पर राज करने वाली एक అక్కడ व्यवस्था, అన్ని एक కూడా सिस्टम है। రాతపూర్వకంగా ఉన్నది. वहां पर सब कुछ लिखा हुआ दर्ज అందుకే होता है। దానియేలు విషయంలో చూడండి, दानिయేल के विषय में 21 देखो, దినాలు పట్టింది 21 दिन लगे ఉపవాసం చేస్తూ वो उपवास करते ఆ యొక్క हुए, పరలోకంలో రాయింపబడుతూ, जो है स्वर्ग में लिखा जाता हुआ, చర్చింపబడుతూ, चर्चा की ఆ जाती हुई, కార్యాలు భూమి మీద జరగడానికి वो उस कार्य के इस धरती पर होने के ఎంతో लिए క్రమముగా कितने ही क्रम अनुसार ప్రతి ఒక్కటి చూసి हर एक बातों को देखकर ఎప్పుడు ఎలా జరగాల భూమి कब మీద, कैसे होना चाहिए ఈ धरती భూమి మీద पर, ఎప్పుడు ఏది ఎలా జరగాల, कब इस धरती ఆ पर कैसे होना ప్రతిని चाहिए, నిర్ణయించేది सब बातों का निर्णय करना పరలోకము. హల్లెలూయా, स्वर्ग करता है। హల్లెలూయా. हालेलूया। నీ జీవితము, तुम्हारा నీ जीवन, పిల్లల జీవితము, तुम्हारे बच्चों का నీ जीवन, కుటుంబ జీవితము, तुम्हारे परिवार का నీ जीवन, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ జీవితాలలో, तुम्हारे जो నీ नौकरी సేవ जो है, జీవితాలలో जीवन, तुम्हारे सेवा के ఎప్పుడు जीवन में ఎలా ఏది జరిగేది कब कहाँ कैसे होने का నిర్ణయించేది, जो निर्णय ఈ करता है, దేశాల్లో లోకంలో నిర్ణయించేది इस देश में इस दुनिया में जो निर्णय किया పరలోకము. जाता है హల్లెలూయా, वो स्वर्ग करता है। హల్లెలూయా. हालेलूया। That is heaven today for us. హల్లెలూయా. आज के दिन हमारे लिए అట్టి स्वर्ग वो రీతిగా है। ఈ రోజు పరలోకం మనందరికీ తెరవబడుతున్నది. आज के दिन उस तरीके से हमारे लिए वो स्वर्ग खुल जाता है। హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి इसलिए పరలోకం అనే అపోహ, जो स्वर्ग का ये ఆ जो అపోహలో कल्पना है, ఉండకండి. उस कल्पना में అదొక ना रहो। సిస్టమ్, రన్నింగ్ సిస్టమ్. वो एक चलता फिरता ఈ व्यवस्था రోజు है। కూడా రన్నింగ్ సిస్టమ్. आज के दिन वो चलता फिरता एक सिस्टम, एक చూడండి, లూకా व्यवस्था है। సువార్త 10వ అధ్యాయం 18వ వచనము. लूका की पुस्तक 10वां अध्याय 18वां वचन, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనములో, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని। చాలు. హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ అంటే, देखो यीशु मसीह की वो सरकार किस तरह की सरकार है, తప్పు చేయబడిన వారు जो गलत काम करते हैं త్రోసివేయబడ్డారు. वे वहां से हकाल दिए जाते పరలోకంలో हैं। తప్పు చేయని వాడు, చేసిన వాడు जो स्वर्ग में गलती करता है పడిపోయిండు, वो वहां से गिरा दिया गया है, కానీ పరలోకం పడిపోలే. लेकिन स्वर्ग नहीं गिरा है। అట్లాంటి గవర్నమెంట్ అది. इस तरह की सरकार है वो, హెవెన్ డజంట్ ఫాల్. जो है स्वर्ग कभी नहीं गिरता है, పరలోకం ఎప్పుడు పడిపోదు. स्वर्ग कभी नहीं गिरता है। తప్పు చేసిన వాళ్ళు పడిపోయినారు అక్కడ. गलत करने वाले वहां से गिरा दिए जाते हैं। హల్లెలూయా, हालेलूया। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనము. ఉత్పత్తి की पुस्तक 3रा अध्याय 24वां वचन, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున
కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. చాలు, హల్లెలూయా. కదండి, మరి ఒక పరలోక రాజ్యం గురించి మనం భవిష్యత్తు తెలుసుకోబోతున్నాము. स्वर्ग के राज्य के विषय में भविष्य हम जानने वाले हैं. ఫ్యూచర్ ఆఫ్ హెవెన్ जय स्वर्ग के राज्य का भविष्य తెలుసుకోవాలంటే अगर जानना है तो మొట్టమొదటగా सबसे पहले ఈ భూమికి సంబంధించింది इस కాదు, पृथ्वी की जो संबंधित ना हो, పరలోకానికి సంబంధించిన लेकिन जो स्वर्ग के संबंधित है ఏదెను వనం ఉండే. वो है एदेन की वाटिका. ఈ రోజు భూమికి పరలోకానికి आज के दिन पृथ्वी के और स्वर्ग సంబంధం के లేకుండా మధ్యలో ఆకాశాలు ఉన్నాయి. जब संबंध में नहीं, वो बीच आकाश में సంబంధం లేదు, कोई संबंध नहीं है उनका. కానీ लेकिन పరలోకానికి డైరెక్ట్ సంబంధముతోని स्वर्ग का पहले सीधा ఒక संबंध हुआ రోజు करता था. ఏదైనా వనం ఉంది. ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. उस वक्त में जो एदेन की वाटिका बहुत ही जरूरी बात है तुमको जाननी है, ఎందుకంటే ఒక రోజు మళ్ళీ తిరిగి దేవుడు మనల్ని అక్కడ పెట్టబోతున్నాడు. क्योंकि एक दिन फिर हमको खुदा वहां पर रखने वाला है. హల్లెలూయా. हालेलुया. నువ్వు పరలోకంలో పోయి ఉండడం కాదు, तुम स्वर्ग में जाकर रहना नहीं. జాగ్రత్తగా వాక్యం తెలుసుకోండి. बड़े ध्यान से वचन को सुनो, समझो. ఏదేను వనం అనేది एदेन वाटिका जो है నాశనం కాలే. उसका विनाश नहीं हुआ है. వాక్యం క్లియర్ గా చదువుకున్నారు. वचन साफ साफ में पढ़ो आप. ఏదేను వనంలో పాపం జరిగింది. जो है एदेन की वाटिका में पाप हुआ है. పాపము జరిగినప్పుడు पाप जब हुआ वहां దేవుడు पर ఏదేని వనముని తుడిసివేయలే, నాశనము చేయలే. खुदा ने एदेन की वाटिका विनाश नहीं किया, ना उसे मिटाया है. ఏదేను వనం అనేది ये एदेन की वाटिका जो డైరెక్ట్ है పరలోకంతో కాంటాక్ట్ ఉండే. उसका सीधा संबंध स्वर्ग के साथ है. దేవుడు దిగుతా ఉండే, खुदा वहां उतरा करते దేవుడు थे. డైరెక్ట్ నిలబడి ఉండే, खुदा का सीधा वहां पर राज డైరెక్ట్ हुआ నడుస్తా करता ఉండే था. మనుషులతోని. जब खुदा सीधा इंसानों के साथ चलते थे, ఆదాముతో అవ్వతో నడుస్తా ఉండే, आदम हवा के साथ खुदा चला డైరెక్ట్ గా करते దేవుని थे. చూస్తుండే వాళ్ళు. वे सीधा खुदा को देखा करते थे. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ పాపంలో పడిపోగానే वहां पर वे पाप में गिरने के बाद జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ बड़े మాట. ध्यान से इस बात को समझो. ఏదేను వనము నాశనం చేయలే, एदेन वाटिका का विनाश नहीं किया. ఏదేను వనాన్ని एदेन के वन को దేవుడు మూసివేసిండు. खुदा ने बंद कर दिया. దేవుడు మూసివేసిండు. खुदा ने बंद कर ఇట్ दिया. ఇస్ క్లోజ్డ్, वो बंद कर दिया నాట్ गया. డిస్ట్రాయిడ్. वो जो विनाश नहीं हुआ उसका, మూసివేసిండు. वो बंद कर दिया गया. దేవుడు అక్కడ కేరబులను పెట్టాడు, खुदा ने वहां पर केरूबों को रखा గార్డియన్ है. ఏంజెల్స్ రక్షణ దూతలను పెట్టాడు. वहां पर जो है रखवाली करने वाले स्वर्गदूतों को रखा है. ఏదెను వనము మూసివేయబడింది, నాశనం చేయబడలే. एदेन की वाटिका बंद की कर दी गई, लेकिन उसका विनाश नहीं हुआ है. ఇది నీ జీవితంలో చాలా ముఖ్యము. ये आपके जीवन में बहुत ही जरूरी है. హల్లెలూయా. हालेलुया. కదండి, ఎందుకొరకనంటే किस लिए माने? ఎందుకొరకంటే किस लिए माने? ఒక రోజు కొత్త భూమి, కొత్త ఆకాశం మనం చూడబోతున్నాము. एक समय हम नया पृथ्वी और नए आकाश को देखने वाले మళ్ళీ हैं. అన్ని తెరవబడతాయి. तब फिर सब कुछ खुल जाएगा. హల్లెలూయా. हालेलुया. నువ్వు పరలోకంలో జీవించవు, चाहे तुम जो स्वर्ग में नहीं जियोगे, తిరిగి భూమిలోనే तुम జీవిస్తావు. फिर इस धरती पर ही కానీ जियोगे, క్రొత్త భూమిలో జీవిస్తావు. लेकिन एक नई पृथ्वी पर అదే जियोगे. ఏదెను వనము. वही है एदेन की वाटिका. అలాంటిలో దాంట్లోనే జీవిస్తావు. वैसी जो है दुनिया में अब जीने वाले हो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అందుకే అది మూసివేసి इसलिए वो बंद कर दिया गया మానవుడు है. పాపంతో ఉన్నాడు కాబట్టి जो है वहां पर पाप हुआ దట్ है, రెల్మ్ इसलिए ఆఫ్ స్పిరిచువల్ రెల్మ్, उसे जो है आत्मिक रुलन कहते हैं. హల్లెలూయా, हालेलुया. అది మూసివేసిండు, वो बंद कर दिया एदेन की నాశనం वाटिका. చేయబడలే. विनाश नहीं किया है उसका. కాబట్టి इसलिए ఈ యొక్క పరలోకానికి భూమికి సంబంధం పోయింది. जय स्वर्ग का धरती का जो संबंध है वो चला गया అంటే था. చూడండి, मैंने देखो, ఏదెను వనంలో సంబంధం ఉండే, जय एदेन की वाटिका के जरिए वो संबंध था, నాశనం చేయలే సంబంధాన్ని. जो संबंध का विनाश नहीं किया, मूसिवेसिंड. लेकिन बंद कर दिया है. అందుకే దేవుడు చూడండి, इसलिए खुदा जो है, కృపగలిగిన దేవుడు, जय बहुत ही अनुग्रही खुदा है. దేవుడు నాశనం చేయడానికి ఇష్టపడడు. खुदा विनाश करने के लिए नहीं चाहता है. పాపం చేసిర్రా, पाप किए हो, సరే నేను తిరిగి కడతా మిమ్మల్ని, लेकिन मैं तुमको फिर से నా संवारूंगा. రక్తంతో కడిగి తిరిగి కడతా నేను. मैं अपने लहू से तुम्हें धोकर तुम्हें फिर से అనారోగ్యంతో संवारूंगा. రోగంతో ఉన్నారా, जय तुम बीमारी से మీరు जूझ रहे నశించడం हो, నాకు ఇష్టం లేదు, तुम्हारा नाश होना मुझे నేను नहीं తిరిగి पसंद కడతా है, అంటున్నాడు मैं దేవుడు. तुमको फिर से संवारूंगा कहता है. హల్లెలూయా. हालेलुया. అప్పుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారా, जो आर्थिक परिस्थिति व कर्जों में डूबे తిరిగి నేను हो, కడతా मैं అంటున్నాడు. फिर से तुम्हारे जीवनों को संवारूंगा कहता है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, देखो మత్తయి సువార్త 6:10 మత్తయి పుస్తకం 6:10 గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 6:10 నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమేన్. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము आपका ఏంటది? राज्य आवे. क्या क्या लिखा है? మనము పరలోకానికి పోవాలా? क्या हम स्वर्ग में जाना? क्या దేవుడు అంటున్నాడు, खुदा ये कहता है, బైబిల్లో ఎక్కడైనా చూసుకోండి, बाइबल में आप कहीं पर भी देख लो, ఆయన రాజ్యమే భూమి మీదకి వస్తదంట. उनका राज्य है जो इस धरती पर आएगा. హల్లెలూయా. हालेलुया. ఒక దినం వస్తది, एक दिन आएगा. ఒక దినం కొరకే కాదు, उस एक दिन के लिए नहीं, ఈ రోజు కూడా जो आज के वक्त में भी ఆయన రాజ్యం భూమి మీద
उनका राज्य इस धरती నీ पर ద్వారా तुम्हारे जरिए నడిపింపబడును గాక, वो चलाए जाने पाए, నెరవేరును గాక. वो पूरा होने पाए। ఆయన రాజ్యం భూమి మీదకి రావాలంట. उनका राज्य इस धरती पर आना ఈ चाहिए। క్షణంలో కూడా इस क्षण में भी ఆ గవర్నమెంట్ పవర్ లోనే ఉన్నది. वो जो सरकार वो ఈ अधिकार में క్షణంలో కూడా है, इस क्षण में भी పరలోకం అనేది నడుస్తూనే ఉన్నది. स्वर्ग जो है वो चल रहा है। ఎవరైతే భూమి మీద పరలోకానికి లోబడతారో जो कोई इस धरती पर है को स्वर्ग के आगे వాళ్ళ झुकते ద్వారా हैं, ఆయన రాజ్యం భూమి మీద నెరవేరుతుందంట. उनके द्वारा जो उनका राज्य इस धरती पर पूरा होता है। हालेलुया। हालेलुया। పరలోకం అనేది గతము కాదు, जय स्वर्ग जो है वो बीता हुआ कल नहीं है। పరలోకం అనేది భవిష్యత్తు మాత్రమే కాదు, स्वर्ग सिर्फ भविष्य नहीं है, పరలోకం అనేది ప్రెజెంట్ అంట. जो है स्वर्ग जो है वो आज का वक्त है, वर्तमान है। ఇప్పుడు ఏలుబడిలో जो अब के इस राज्य నువ్వు में పరలోక రాజ్యాన్ని तुम उस स्वर्ग के నీ राज्य के జీవితంలో आगे నెరవేరుస్తున్నావా? तुम अपने जीवन को रखते हो, पूरा करते हो। హల్లెలూయా. हालेलुया। పరలోకం అనేది భూమి మీద రాజ్యం వెళ్తా ఉన్నది. स्वर्ग जो है वो इस पृथ्वी पर राज कर रहा है। అంతేకాదు, उतना ही नहीं, రెండో రాకడ తర్వాత కూడా दूसरे आगमन के నువ్వు बाद పరలోకానికి పోవడం तुम కాదు, स्वर्ग जाना नहीं, ఆయన लेकिन రాజ్యమే उनका राज्य ही ద హెవెన్ విల్ కాంకర్ ద ఎర్త్. ఆయన రాజ్యమే భూమిని స్వాధీనపరచుకుంటదంట. जो है उनका वो राज्य ही इस सारी पृथ्वी को जो स्वाधीन कर लेगा। ఇది సత్యము. यह सत्य है। ఎన్నో అబద్ధాలు మీరు విని ఉండొచ్చు. बहुत से झूठ तुमने ఏ सुना పని होगा, పాట లేకుండా నేను పరలోకంలో ఉంటాను जो है అనుకుంటున్నాను. मैं स्वर्ग में बिना कोई काम काज के रहूंगा शेयर सोच करी रहे पानी। होंगे, वो नहीं होने ఇంకా वाला। క్లియర్ గా దేవుడు और మాట్లాడుతున్నాడు. साफ साफ प्रभु ये कहता చివరిగా है, చూడండి, अंत में देखिएगा ప్రకటన 21 అధ్యాయం 1వ వచనంలో, प्रकाश రెవల్యూషన్స్ 21st చాప్టర్ 1st వర్స్. 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కూతురు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చాలు, హల్లెలూయా. ఏం చూస్తున్నారంట? క్రొత్త భూమి, क्या देखते हैं? క్రొత్త ఆకాశం, नई पृथ्वी व नई న్యూ आकाश, హెవెన్ అండ్ న్యూ ఎర్త్. एक नई पृथ्वी और ఈ नया న్యూ आकाश। హెవెన్ న్యూ ఎర్త్ లో ఎర్త్ లోనే ఉంటావు నువ్వు. जय इस नई पृथ्वी नए आकाश में तुम नई पृथ्वी पर ही ఇప్పుడు रहोगे। పరలోకము అక్కడి నుంచి మనకు కనిపించకుండా ఏలుబడి చేస్తున్నది. स्वर्ग जो है वहां से हमको दिखाई दिए बगैर वो राज कर ఎప్పుడైతే रहा నువ్వు है। నిత్య జీవంలో పాపము వదిలేసి పరిశుద్ధంగా ముందుకెళ్తావో, जब तुम अपने पापों को छोड़कर पवित्रता की ओर जो अनंत जीवन की ओर जाओगे, ఆ యొక్క పరలోక రాజ్యము డైరెక్ట్ గా ఏలుబడి చేసే భూమిలో నువ్వు అడుగు పెడతావు నువ్వు. जहां पर स्वर्ग का राज्य जो सीधा जो है राज करे, वैसी पृथ्वी पे तुम कदम रखोगे। అక్కడ దేవుడు మిమ్మల్ని క్రొత్తగా ఎన్నుకుంటాడు. దేవుడు वहां पर खुदा तुम्हें नए सिरे से चुनेगा, క్రొత్త పరిచర్యలు ఇస్తాడు. एक దేవుడు नई सेवकाई के काम तुमको నువ్వు देगा ఈ खुदा। రోజు దేవునికి ఉన్న ఆ యొక్క భక్తిని బట్టి, ఆ యొక్క భయభక్తులు బట్టి तुम्हारा खुदा के प्रति जो भय वो भक्ति ఆ उसके రోజులలో अनुसार నువ్వు ప్రతిఫలం చూస్తావు. उस दिन तुम उसका प्रतिफल देखोगे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నిత్య జీవం అంటే इसलिए अनंत काल का जीवन ఈ माने భూమిని इस धरती को తప్పించుకొని పోవడం కాదు. बचकर चले जाना नहीं है। నిత్య జీవం అంటే अनंत काल का जीवन माने ఆ యొక్క దేవుని యొక్క గవర్నమెంట్ పరిపాలనలో, उस खुदा की सरकार के परिपालन ఆ में, యొక్క దేవుడు పరలోకం భూమిని స్వాధీనం చేసుకోవడము, उस खुदा का जो स्वर्ग जो है वो इस धरती को स्वाधीन कर అది लेगा, నిత్య జీవము. तभी अनंत काल का जीवन। హల్లెలూయా. हालेलुया। కదండి, పరలోకం అనేది स्वर्ग जो है నువ్వు ఎక్కడ పోతున్నావని కాదు. तुम कहां पर जा रहे हो क्या, वो ఈ नहीं। మాట జాగ్రత్తగా వినండి. इस बात को बड़े ध्यान से ఇదే सुनो, ముఖ్యమైనది ये వాక్యం. बहुत ही जरूरी बात है इस वचन పరలోకం का। అనేది నువ్వు ఎక్కడికి పోతున్నావు అనేది కాదు. स्वर्ग जो है तुम कहीं जा रहे हो क्या, ये नहीं है। హెవెన్ ఇస్ నాట్ వేర్ ఐ యామ్ గోయింగ్. जो स्वर्ग वो नहीं है जहां पर तुम जा रहे हो। హెవెన్ ఇస్ వేర్ ఐ యామ్ గవర్న్డ్ ఫ్రమ్. जो है स्वर्ग वो जगह है जहां से मुझ पर वो राज वो हुकूमत होता పరలోకం है। అనేది स्वर्ग जो है నేను ఎక్కడి నుంచి ఏ ఏలుబడిలో ఉన్నాను, मैं किस राज्य किस हुकूमत के ఏ नीचे हूँ, అధికారంలో ఉన్నాను किस अधिकार में हूँ मैं, అన్నదే పరలోకము. वही है स्वर्ग। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलూया। హల్లెలూయా. हालेलूया। చూడండి, ఒక రాజు देखो एक ఒక राजा దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు जो देश का राज युद्धम करता है, జరిగి और जब एक युद्ध होता है రాజ్యము నాశనం అయిపోయింది. तो पूरा राज्य का विनाश हो जाता ఆ है। రాజు ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాడా? जय क्या वो राजा उस देश को छोड़कर चला जाता है? ఆ దేశాన్ని మళ్ళీ తిరిగి కట్టుకుంటాడు. वो उस देश को फिर से बनाता ఈ संवारता రోజు है। పరలోకం చేసేది కూడా అదే. आज के दिन स्वर्ग भी वही करता ఆ है, యేసు ప్రభు చేసేది కూడా అదే. यीशु मसीह भी वही करते ఆ हैं। యేసు ప్రభు యొక్క గవర్నమెంట్ ఉండే, यीशु मसीह की वो जो सरकार है, సైతాన్ వచ్చి మొత్తము నాశనం చేసింది. शैतान ने आके पूरा उसका विनाश कर दिया। ఈ రోజు మనం ఏ పరిస్థితిలో आज ఉన్నామంటే के दिन हम जो परिस्थिति में हैं, ఆ యొక్క దేవుడు మళ్ళీ తిరిగి కడుతున్నాడు. हमको प्रभु फिर से उसमें से बनाता संवारता है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి పరలోకం అనేది నువ్వు పోయే స్థలము కాదు. स्वर्ग तुम जो जा रहे हो वो
పరలోకం नहीं। అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏలుబడి చేయబడుతున్నావు అనే స్థలము. स्वर्ग वो जगह है जहां से तुम पर वो अधिकार, वो जो है राज ఈ होता రోజు है। నువ్వు ఏ ఏలుబడిలో ఉన్నావు? आज के दिन तुम किस हुकूमत के नीचे हो? ఈ రోజు డైరెక్ట్ నువ్వు పరలోకంలో ఉండొచ్చు. जब तुम आज सीधे से स्वर्ग में होंगे, ఆ ఏలుబడిలో నువ్వు ఉన్నావంటే अगर तुम उस ఈ राज के రోజు నువ్వు हुकूमत में हो పరలోకంలో तो ఉన్నట్టే. आज के दिन तुम स्वर्ग में हो। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇది నమ్మి విశ్వసించిన వాళ్ళు जो इस बात पर विश्वास నూతన करता है, కార్యాలు సూచక్రియలు చూస్తారు. वो नए और जो चिन्ह के कामों को దేవునికి देखेगा। స్తోత్రం. మరిపోయిన ఆదివారము जब खुदा को स्तुति मिले कि पिछले ఆదికాండం रविवार మొదలు పెట్టగానే जब उत्पत्ति की पुस्तक शुरुआत ఎంతో करते మంది ही రాసుకుంటున్నారు మంచిగా. बहुत से लोग लिख रहे ఈ अच्छी రోజు बातें ఉదయం हैं। రాగానే ఒక సిస్టర్ ముందుకు బుక్ తెచ్చి పెట్టింది. जो है सवेरे आते सिस्टर जो एक किताब लाकर दिखाती है, నా ఆది యందు దేవుడు అని చెప్పి నేను నా పిల్లలందరిలో కుటుంబంలో ప్రకటించిన. जय आदि में खुदा के मैंने इस बात को ఇవన్నీ परिवार में రాసుకున్న प्रकट किया మంగళవారం हूं। వాక్యం విని जय ये सब हमने लिख लिया है जो वचन ఆది सुना యందు है। దేవుడు అని ప్రకటింపగానే आदि में खुदा के इस बात को प्रकट కొన్ని करते విషయాలు ही లోబడిపోవడం నేను చూసినాను, సాక్ష్యం थोड़ी ప్రకటిస్తుంది. बातों में जो హల్లెలూయా. लोग झुक गए हैं, इस बातों की गवाही को मैंने सुना దేవుడు है। కార్యాలు చేస్తున్నాడు. खुदा कार्य कर रहा ఈ है। రోజు వాక్యము కూడా आज के वचन के द्वारा సాతాను రాజ్యంలో ఉండకండి, शैतान के राज्य में ना ఏలుబడిలో रहो, ఉండకండి, उसकी हुकूमत में ना रहो, పరలోక పరిపాలనలోకి రండి. जय स्वर्गीय परिपालन में आओ। Heaven is not where you go. जय स्वर्ग वो नहीं है जहां तुम Heaven is जाओगे, where you are ruled from. लेकिन स्वर्ग वो जगह है जहां से तुम पर పరలోకం అనేది నువ్వు परिपालन होता ఎక్కడికి है। పోతావు అనేది కాదు. तुम जय स्वर्ग वो नहीं कि तुम जहां పరలోకానికి నేను जाओगे। పోవాలన్న మాట మానేయండి. जय मैं स्वर्ग को जाऊंगा इस बात को छोड़ दो कहना। పరలోకం నుంచి నేను నా ఏలుబడిన అధికారం పరలోకం నుంచి ఉండును గాక. मेरे ऊपर के परिपालन का अधिकार जो है वो स्वर्ग की ओर से పరలోకానికి रहना నేను లోబడాలని चाहिए। చెప్పి मैं स्वर्ग के आगे झुकना పరలోకపు कहकर రాజ్యపు ఏలుబడిలో నేను ఉన్నానని చెప్పి स्वर्गीय राज की हुकूमत में मुझको నువ్వు సరి रहना है। చేసుకున్నట్లయితే क्या अगर तुम जब खुद को పరలోక सुधारोगे, రాజ్యం నీ ఇంట్లో నీ కుటుంబంలో నీలో ఉన్నట్టు तब तुम्हारे घर में परिवार में तुम में स्वर्ग का राज्य దేవుడి है। వాక్యం అందరినీ దీవించి प्रभु इस ఆశీర్వదించు. वचन को आप सबको आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ జీసస్, 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. స్తోత్రం మహాపరిశుద్ధ దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల సామనస్తర కాంటి యొక్క దేవా, దేవా ఆది కాండం నుంచి దేవా ప్రతి ఒక్కటి మాకు బయలుపరుస్తున్నావు. పరలోకం అనేది ఈ రోజు వరకు మేము చూసింది ఒకటి ప్రభా, కానీ ఈరోజు మాతో మాట్లాడింది ఒకటి. మేము ఎక్కడికి వెళ్ళైతే ఏలుబడిలో ఉన్నామో ప్రభా, అదే మా పరలోకము. కాబట్టి దేవా పరలోకపు రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండునుగాక. పరలోకం భూమిని ఏలునుగాక, పరలోకం మమ్మల్ని ఏలునుగాక. మీకు సాష్టాంగ లోబడుతున్నాం తండ్రి. మీ ఏలుబడిలో మమ్మల్ని పెట్టుకో ప్రభా. పరిశుద్ధుడా, మీ గవర్నమెంట్లో మమ్మల్ని మినిస్టర్స్గా వాడుకో. ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాను, పరలోక రాజ్య అభిషేకంతో అభిషేకిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, ఆరోగ్యపరుస్తున్నాను, బలపరుస్తున్నాను, రక్షిస్తున్నాను మీ కుటుంబాలని. పరలోకంలోకి మీ యొక్క రాజ్యాలని, సైతాను బానిసలుగా ఉన్న రాజ్యాలని ఈరోజు విడుదల పొందురుగాక. పరలోక రాజ్యంలోకి వచ్చునుగాక. మీ ఇల్లులు, కుటుంబాలు, భవిష్యత్తు పరిస్థితులని పరలోకంగా మారునుగాక. యేసునామములో మారునుగాక. యేసునామములో మారుస్తున్నాను. పరిశుద్ధుడా, ఈ మర్మాలు మాకు బయలుపరచు. రాబోయే ఆదివారానికి సిద్ధపరుస్తూ ఈ యొక్క సాక్ష్యాలతో మమ్మల్ని నడిపించమని, భూమి గురించి ఈ నిత్యముగా నెరవేర్చుటకు దేవా తెలుసుకుంటూ మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరము జయము జయము జయం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.